హే, హలో, నమస్తే, హాయ్. ఎలా ఉన్నారు అందరూ? ఏంటి అసలు నీరసంగా ఉన్నారు? ఎందుకు తిని రాలేదా? అఫ్ కోర్స్ సమ్మర్, నాకు తెలుసు నీరసంగా ఉంటుంది. కానీ ప్లీజ్ కీప్ హైడ్రేటెడ్ అండ్ ఇక్కడ కాస్త కీప్ యునో ఎనర్జీ కూడా కొంచెం మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఇంకొకసారి ట్రై చేద్దామా? హలో, ఇటు నుంచి సౌండ్ బాగా వినిపిస్తుంది. బయట అంతా ఏమైపోయారు? హలో ఎవ్రీబడి హియర్, మేక్ సమ్ నాయిస్. అరే రే, మంచి హైదరాబాదీ వైబ్ వస్తుంది ఇవాళ అని చాలా చాలా ఎక్స్పెక్టేషన్తో వచ్చాను నేను. మీరు ఇలా డిసప్పాయింట్ చేయకూడదు అసలు. పతంగ్ మూవీ టీం నుంచి సౌండ్ వస్తే బాగుండదబ్బా. పతంగ్ మూవీ టీం అట్లుంటుంది. కొత్త వాళ్ళు, ఎనర్జీ, ఆ ఆస్పిరేషను, ఆ వైబ్రెంట్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది వీళ్ళందరి మధ్యలో. పతంగ్ సినిమా ఎంత మంచి ప్రమోషన్స్తో ముందుకు వస్తుంది అని అంటే, నిజంగా ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ కానీ, ఈ సినిమాతో పరిచయం కాబోతున్న యాక్టర్స్ కానీ చాలా చాలా లక్కీ అని చెప్పాలండి. మంచి కంటెంట్ ఉన్న సినిమా చేయడం మాత్రమే కాదు, ఆ కంటెంట్ని ప్రేక్షకుల దగ్గరికి కరెక్ట్గా తీసుకెళ్లే ప్రొడక్షన్ హౌసెస్, టీమ్ దొరకడం కూడా చాలా చాలా అదృష్టం అని చెప్పాలి. దాట్ వే పతంగ్ ఈజ్ మేకింగ్ సో మచ్ నాయిస్ అండ్ బజ్ అని చెప్పాలి, ఇండస్ట్రీలో కానీ ఆడియన్స్లో కానీ. ఇప్పుడు మీ అందరినీ కూడా ఇక్కడికి రప్పించింది ఆ పతంగ్ సినిమాలోని సాంగ్స్ అని చెప్పాలి. ఎస్పెషల్లీ ద పతంగ్ టైటిల్ సాంగ్. ఎంతమందికి నచ్చింది ఆ పాట? హే, హలో, నమస్తే అంటూ ఒక మంచి హైదరాబాదీ వైబ్ ఇచ్చింది ఈ సాంగ్. నాకు తెలిసి మనకి హ్యాపీ సినిమాలో అల్లు అర్జున్ గారు చల్ చల్ రే హైదరాబాద్ చేసిన తర్వాత మళ్ళీ చాలా కాలానికి హైదరాబాద్ వైబ్ని కరెక్ట్గా పట్టుకుని మన ముందుకు తీసుకొచ్చిన సాంగ్ ఇది అని చెప్పాలి. అండ్ ఇవాళ ద హార్ట్ ఆఫ్ హైదరాబాద్, మన ప్రసాద్ మల్టీప్లెక్స్, నెక్లెస్ రోడ్, ఇవన్నీ మన హైదరాబాద్కి ఎవరు వచ్చినా సరే ఈ రోడ్లలో తిరగాల్సిందే. సో అటువంటి ఈ ప్లేస్లో ఇవాళ మీ అందరి సమక్షంలో పతంగ్ మూవీ టీజర్ లాంచ్ జరుపుకోబోతున్నాము. అండ్ ఈ టీజర్ లాంచ్కి విచ్చేసిన మీ అందరికీ హార్టీ వెల్కమ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. అండ్ ఈ కార్యక్రమానికి ఒక విశిష్ట అతిథిగా ఇక్కడ మన ఎక్స్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య గారు విచ్చేయడం జరిగింది. వారికి కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. హార్టీ వెల్కమ్ టు ద ఈవెంట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ మరికొద్ది సేపట్లో సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా గారు కూడా ఇక్కడికి రాబోతున్నారు. వారికి వెల్కమ్ చెప్పడానికి కూడా రెడీ అయిపోండి. అండ్ నేను ఇందాక చెప్పినట్టుగా పతంగ్ సినిమా ప్రమోషన్స్ చాలా వినూత్నంగా, ఇంట్రెస్టింగ్గా, ఇన్నోవేటివ్గా చేస్తూ ఉన్నారనమాట. అఫ్కోర్స్ ఎంటర్టైనింగ్గా కూడా. ఎందుకంటే పతంగ్ మూవీ టీమ్ ఆ కంటెంట్ని ఎంజాయ్ చేయడం మాత్రమే కాదు, ప్రేక్షకుల్ని కూడా దానిలో ఒక భాగం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దాంట్లో భాగంగానే కొన్ని కాంటెస్ట్స్ రన్ చేయడం జరిగింది. మీరు అందరూ కూడా చాలా ఎంతూజియాస్టిక్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడికి చాలామంది షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు కూడా వచ్చుంటారు. ఆర్ యు ఆల్ ఎక్సైటెడ్? సో విన్నర్స్ కూడా మీలోనే ఎవరన్నా డెఫినెట్గా అయి ఉండొచ్చు. సో వారెవరో కూడా మరికొద్దిసేపట్లో తెలుసుకుందాము. సో పతంగ్ మూవీని ఇంత అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్తో, ఇంత మంచి కంటెంట్తో మన ముందుకు తీసుకొస్తున్నటువంటి మన ప్రొడక్షన్ హౌసెస్ గురించి మాట్లాడుకోవాలి. సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిషాన్ సినిమాస్, ఈ రెండు బ్యానర్లు సంయుక్తంగా మన ముందుకి తీసుకొస్తూ ఉన్నారు. ప్రొడ్యూసర్స్ విజయ్ శేఖర్ గారు, సంపత్ గారు అండ్ సురేష్ గారు. అండ్ ప్రణీత్ గారి డైరెక్షన్లో ఈ సినిమా మన ముందుకు వచ్చేస్తోంది. సినిమాలోని యాక్టర్స్ని చూస్తే మాత్రం సినిమాలో బోలెడంత ఫన్, బోలెడంత ఎనర్జీ ఉండబోతోంది. అండ్ అన్నిటికీ మించి చాలా రిలేటబిలిటీ ఉండబోతోంది అని అర్థమవుతోంది. ఎందుకంటే ఇందులో చేసిన యాక్టర్స్నే మనం చాలా రిలేట్ చేసుకున్నాము. అలాంటిది వారు చేసే క్యారెక్టర్స్ని మనం డెఫినెట్గా ఇంకా బాగా రిలేట్ అవుతాం కూడా. సో మనం టీజర్ చూస్తే ఈ సినిమా ఎంత ఎంటర్టైనింగ్గా ఉండబోతుందో మరికొద్దిసేపట్లో మనకు అర్థమైపోతుంది. కాబట్టి దానికంటే ముందు ఇందాక చెప్పినట్టుగా మన కాంటెస్ట్ విన్నర్స్ ఎవరో తెలుసుకునే టైం వచ్చేసింది. సో ప్లే అండ్ విన్ కాంటెస్ట్లో పాల్గొన్న వాళ్ళు రెడీ అయిపోండి. ఇప్పుడు స్టేజ్ పైకి వచ్చి మీరు గెలుచుకున్నటువంటి మర్చెండైజ్ కానీ, ఐటమ్స్, ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ కానీ ఇక్కడ మీరు స్టేజ్ పైన కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆర్ యు ఆల్ రెడీ గైస్? సో మరి మీకు మర్చెండైజ్ పంచాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి అని అంటే ఆబ్వియస్గా స్టేజ్ పైన మన లీడ్ యాక్టర్స్ ఉంటే బాగుంటుంది. కాబట్టి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ప్రణవ్, కౌశిక్, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? వంశీ, పూజిత్ వేదిక పైకి రావాలి. అండ్ మన ప్రీతి టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్
పతంగ్ సినిమాతో మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్న ద 3 లీడ్ యాక్టర్స్ స్టేజ్ పైకి వచ్చేసేయాలి టు డిస్ట్రిబ్యూట్ ద మర్చెండైజ్ టు ద విన్నర్స్. గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దామా? క్లాప్స్. సో ప్లే అండ్ విన్ కాంటెస్ట్ చాలామంది యాక్చువల్లీ ఒక్క తెలుగు పీపుల్ నుంచే అనుకుంటే కర్ణాటక, తమిళనాడు అండ్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి లాంగ్వేజ్ ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది పార్టిసిపేట్ చేశారు. సో వారిలో కొంతమందిని షార్ట్ లిస్ట్ చేసి ఇవాళ విన్నర్స్గా వాళ్ళకి స్టేజ్ పైన మర్చ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సో ఎస్, here we have the lead actors of Patang Vamsi. Please welcome Preeti Pagadala and Pranav Kaushik. Hearty welcome ముగ్గురికి. ఓకే, సో మీరు ముగ్గురు వచ్చేసారు కాబట్టి ఇంకా నేను విన్నర్స్ని పిలిచేస్తాను. ఓకే, సో ఫస్ట్ నేమ్ ఈజ్ అజయ్. అజయ్, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ టు కలెక్ట్ ద మర్చ్. దక్ష్, అవినాష్, ఆకాష్, వికాస్. లేస్తున్నారా? నాకు ఎవరు కనిపించట్లేదు, ఒక్క నిమిషం, నేను చదువుకుంటూ వెళ్ళిపోతున్నా. సూపర్. వికాస్, గోపి, వినయ్ నాయక్, శేఖర్, కృష్ణ, విష్ణు, హేమంత్ అండ్ సుధీర్. వీరందరినీ ఒక్కొక్కరుగా వరుసగా స్టేజ్ పైకి వచ్చి వస్తున్నారా? ఎవరు కనిపించట్లేదండి? మొహమాట పడుతున్నారా? గిఫ్ట్లు తీసుకోవడానికి మొహమాటం ఎందుకు? ఆడి మీరు గెలుచుకున్నారు, రండి. మీరు అజయ్, ప్లీజ్ వెల్కమ్. ఫస్ట్ నేమ్ ఫస్ట్. ఎస్, నేను చదివిన పేర్లు అందరూ కూడా ప్లీజ్ వెల్కమ్. ఓకే, హార్టీ కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విన్నర్స్ అందరికీ కూడా ఇక్కడ ఇప్పుడు ఎస్ ఇచ్చారా? రండి. ఎవరైనా ఆపుతున్నారా అక్కడ మిమ్మల్ని? చెప్పండి నాకు. ఓకే, సో అందరూ వచ్చినట్టేనా? మర్చ్ విన్నర్స్, మర్చెండైజ్ విన్నర్స్, ప్లే అండ్ విన్ కాంటెస్ట్ విన్నర్స్ అందరూ ఐ హోప్ స్టేజ్ పైకి వచ్చి గిఫ్ట్స్ తీసుకున్నారు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ అండ్ మేకింగ్ ద కాంటెస్ట్ సక్సెస్ఫుల్, హ్యూజ్ సక్సెస్ఫుల్. సో ఎస్, మీ ముగ్గురిని ఆ రిక్వెస్ట్ టు స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. మనం ఇంకా మన డాన్స్ కాంటెస్ట్ కూడా జరిగింది కదా. సో హే హలో నమస్తే హుక్ స్టెప్ అసలు ఒక రేంజ్లో బోల్డ్ అన్ని రీల్స్, బోల్డ్ అంత అప్లాస్ అండ్ బోల్డ్ అంత రియాక్షన్ అందుకుంది అని చెప్పాలి. ఆటా సందీప్ మాస్టర్ అందరూ చేయగలిగేలా ఒక బ్యూటిఫుల్ హుక్ స్టెప్ని ఈ సినిమాకి కంపోజ్ చేశారు. కొరియోగ్రాఫర్ ఆటా సందీప్ మాస్టర్, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? ఒక్క నిమిషం, నాకు ప్రపంచం కనిపించట్లేదు ఇక్కడి నుంచి. మాస్టర్, సో ఈ సాంగ్కి మాస్టర్ కంపోజ్ చేసిన హుక్ స్టెప్ని చాలామందిని రీల్స్లో పార్టిసిపేట్ చేసి ట్యాగ్ చేసి కంటెస్ట్లో పార్టిసిపేట్ చేయమని అడగడం జరిగింది. సో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. బోల్డ్ అంతమంది పార్టిసిపేట్ చేశారు. ఓకే, మాస్టర్ రావడానికి కాస్త టైం పడుతుందంట. సో ఆయన ఎలాగో జాయిన్ అవుతారు. బట్ ఈ కాంటెస్ట్ విన్నర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం ఐ వుడ్ రిక్వెస్ట్ మన ఎక్స్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి సిరిసిల్ల రాజయ్య గారు మన ఎక్స్ ఎంపీకి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుదాము. పతంగ్ మూవీలోని హే హలో నమస్తే సాంగ్లోని హుక్ స్టెప్ ఛాలెంజ్ని టేకప్ చేసి చాలామంది పార్టిసిపేట్ చేసి ఇవాళ
ఎంపీ గారు ఎక్స్-ఎంపీ గారి చేతుల మీదుగా బహుమానాలు అందుకోబోతూ ఉన్నారనమాట. అండ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఫస్ట్ ప్రైజ్ ఇస్ 75,000 రూపీస్. ఓ మై గాడ్! సో ఆ విన్నర్ ఎవరో మనం తెలుసుకునే ముందు షార్ట్ లిస్టెడ్ డాన్సర్స్ ఎవరు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో ఫస్ట్లీ ఐ వుడ్ వెల్కమ్ కింగ్స్ కంపెనీ డాన్స్. కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? కింగ్స్ కంపెనీ డాన్స్ టీంతో వచ్చి ఉంటే టీం మొత్తం కూడా రండి. అండ్ క్రేజీ డాన్స్ అకాడమీ షార్ట్ లిస్టెడ్ నేమ్స్ అన్ని చదువుతున్నానండి. యూ కెన్ కమ్ ఆన్ టు ద స్టేజ్ టు కలెక్ట్ ద గిఫ్ట్స్. క్రేజీ డాన్స్ అకాడమీ అండ్ ఏకలవ్య డాన్స్ అకాడమీ. Crazy Dance Academy, congratulations. Gift hamper, please. Next, Ekalavya Dance Academy to please come forward, come on to the stage. And Vishal Nats, please welcome on stage. And Beat Up with Casey. And Manohar to please join the stage. రావాలి మీరు డాన్స్ చేసినంత ఫాస్ట్గా రావాలి. అండ్ Sai Dance Academy to please join the stage. Santosh Jackson to please come on to the stage. Chandu SDS, please come on to the stage. Haneet, stage paiki ravali. And Sita Rama to please come on to the stage. అటు సైడ్ నుంచి అసలు రియాక్షనే లేదు అసలు. నాకేమో అసలే సూపర్ టాలెంటెడ్ డాన్సర్స్ వీళ్ళందరికీ గట్టిగా చప్పట్లతో అప్రిసియేషన్ ఇవ్వాలి మీరందరూ. ఎస్, ఈషా కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్. అండ్ సాయి కిరణ్ కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్. అండ్ జశ్వంత్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. సో వీళ్ళందరూ కూడా మన డాన్స్ కాంటెస్ట్లో షార్ట్ లిస్ట్ అయ్యి రన్నర్-అప్స్గా ఇవాళ గిఫ్ట్స్ తీసుకుంటూ ఉన్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద డాన్సర్స్, ఆల్ ది టాలెంటెడ్ పీపుల్ ఆన్ స్టేజ్.
ఆటా సందీప్ మాస్టర్ మీరు ఇప్పుడే వచ్చారని నాకు తెలిసింది. ప్లీజ్ వెల్కమ్. మేము మీకోసం వెయిట్ చేస్తున్నాము స్టేజ్ పైన. హే హలో నమస్తేలో ఒక బ్యూటిఫుల్ కొరియోగ్రఫీతో మనందరినీ హుక్ చేసినటువంటి కొరియోగ్రఫర్ ఆటా సందీప్ మాస్టర్. ప్లీజ్ వెల్కమ్. రండి మాస్టర్, మీ చేతుల మీదుగా కూడా గిఫ్ట్స్ అందుకోవాలని డాన్స్ టీమ్స్ రెడీగా ఉన్నాయి. ప్లీజ్ వెల్కమ్. డన్. ఓకే, సో ఇప్పటి వరకు మనం షార్ట్ లిస్టెడ్ టీమ్స్ డాన్సర్స్ని ఇప్పటివరకు స్టేజ్ పైన పిలవడం జరిగింది. వాళ్ళు గిఫ్ట్స్ అందుకోవడం జరిగింది. అయితే ద ఫైనల్ విన్నర్ ఆఫ్ దిస్ కాంటెస్ట్ ఎవరు అనేది ఇప్పుడు మనం అన్వీల్ చేసుకోబోతున్నాము. హూ ఈస్ గోయింగ్ టు విన్ దిస్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ 75,000 రూపీస్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో రాజయ్య గారిని ఆటా సందీప్ మాస్టర్ టు ప్లీజ్ ఒక్కసారి సెంటర్లోకి వస్తే ఒకసారి ఆ బోర్డు తీసుకురండి అమ్మా. వీ వాంట్ టు నో హూ ద విన్నర్ ఈజ్. ఓకే, సో మరి ఇక ఈ డాన్స్ కాంటెస్ట్ విన్నర్ ఎవరు అనేది ఇప్పుడు చూసే టైం వచ్చేసింది. గెట్ రెడీ గైస్. సార్ అది అన్వీల్ చేయండి ప్లీజ్. ఓకే, కంగ్రాచులేషన్స్ టు ద విన్నర్ విశాల్ నాట్స్. Vishal Nads and team to please come on to the stage, the winners of this contest. పతంగ్ మూవీ రన్ చేసినటువంటి హే హలో నమస్తే సాంగ్ హుక్ స్టెప్ ఛాలెంజ్ విన్నర్గా విశాల్ నాట్స్ నిలిచారు. అండ్ దే ఆర్ గోయింగ్ టు విన్ 75,000 రూపీస్. కంగ్రాచులేషన్స్. Please come. Congratulations. ఏది అసలు మాస్ సౌండే లేదు అసలు. రాజయ్య గారు అలాగే ఆటా సందీప్ మాస్టర్ కలిసి డాన్స్ టీమ్కి గిఫ్ట్ ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ, సూపర్ హార్డీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. విశాల్ నాట్స్ టీమ్ మీరు స్టేజ్ పైనే ఉండాలి. ఒక్క నిమిషం ఉండండి. అమ్మ విన్నర్స్ అయిపోయి అంత ఈజీగా ఎలా వెళ్ళిపోతారు? సో మాస్టర్ ఎంతమంది రీల్స్ చేశారు, ఎంతమంది పార్టిసిపేట్ చేశారో కదా. సో హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది కాంటెస్ట్కి. వీళ్ళనే ఎందుకు సెలెక్ట్ చేశారు మాకు తెలుసుకోవాలని ఉంది. మేబీ యూనో మిగతా వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు కదా. సో వీ వాంట్ టు నో ద రీజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హాయ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు నాట్స్. యాక్చువల్లీ నాట్స్ గ్రూప్ చాలా ప్రొఫెషనల్గా చాలా పర్ఫెక్ట్గా స్టెప్ని క్లీన్గా చేశారు. అండ్ అదే ఆబ్వియస్గా హుక్ స్టెప్ అనేది పర్ఫెక్ట్గా మనం మూవీలో ఎట్లా ఉందో అట్లా చేయాలి కాబట్టి సో దే హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సూపర్. సో మీ మాటలు మేము తర్వాత వింటాం మాస్టర్. రాజయ్య గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయన విషెస్ని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రాజయ్య గారు ఇప్పుడు మేము ఏం చేస్తామంటే స్టేజ్ మీద మాస్టర్ ఉన్నారు, మా లీడ్ యాక్టర్స్ ఉన్నారు, డాన్సర్లు ఉన్నారు కాబట్టి ఆ హుక్ స్టెప్ మేము చేయబోతున్నాం అనమాట. సో మీరు కూడా చేస్తానంటే ఏం అభ్యంతరం లేదు. మీరు కూడా చేస్తానంటే మేము మ్యూజిక్ వేసేస్తాం సార్. సో లేదు, మీ విషెస్ అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టీమ్కి, మన లీడ్ యాక్టర్స్ అందరికీ కూడా. సార్
అందరికీ అభినందనలు. ఈ పతంగ్ సినిమా ఒక గొప్ప ఉద్దేశం చొప్పున అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి టాలెంట్ను యాక్టర్లు వాళ్ళ శక్తి యుక్తి మేరకు ప్రదర్శించి ఒక గొప్ప సినిమాను రూపొందించడం జరిగింది. ఆ టీముకు, కళాకారులకు అందరికీ, హీరోయిన్లకు, నాట్యం చేసినటువంటి మన అభ్యర్థులకు అందరికీ, ప్రత్యేకంగా దీన్ని సాహసోపేతంగా ప్రొడ్యూస్ చేసినటువంటి సంపత్ గారికి, మరి అదే రకంగా దీని డైరెక్టర్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. సినిమా అనేది ఒక కళ. ఆ కళ ద్వారా సమాజానికి ఒక అద్భుతమైనటువంటి మెసేజ్నిచ్చి ఈ ఆడియో విజువల్ ఏడు ద్వారా సమాజానికి ఒక స్ఫూర్తిని, ఒక నూతన ఒరవడిని ఇచ్చేటువంటి గొప్ప కార్యక్రమం. దీనిలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మరి పిల్లలు వాళ్ళ శక్తిని, వాళ్ళ యుక్తిని, వాళ్ళ టాలెంట్ను బయటికి తీసుకొచ్చడానికి ప్రయత్నం చేసినటువంటి నిర్వాహకులకు, ప్రొడ్యూసర్స్కు, డైరెక్టర్కు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినటువంటి నిర్వాహకులకు మరొక్కసారి నా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ, మరి ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఇలాంటి అనేక కార్యక్రమాలు, అనేక సినిమాలు తీసి మరి గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించి మరి ముందు కాలంలో యోగ్యులుగా ఎదుగుతారని, ఈ సమాజానికి ఒక తారల్లాగా ఉంటారనేటువంటి మాట తెలియజేసుకుంటూ మరొక్కసారి వీరికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం తీసుకుని ఇక్కడికి వచ్చి టీమ్ని విష్ చేసినందుకు స్పెషల్ థ్యాంక్స్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మరి ఇప్పుడు ఆటా సందీప్ మాస్టర్ అండ్ మన ముగ్గురు వండర్ఫుల్ టాలెంటెడ్ లీడ్స్తో పాటు విశాల్ నాట్స్, ఆర్ యూ గైస్ రెడీ టు డాన్స్? ఎస్. సో మరి సార్ మీరు కూర్చుని వీళ్ళ పర్ఫార్మెన్స్ని ఎంజాయ్ చేయొచ్చు. యా, ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్ సార్. ఓకే, మాకు హుక్ స్టెప్ నుంచి మ్యూజిక్ కావాలి గైస్. హే హలో నమస్తే డాన్స్ కాంటెస్ట్ విన్నర్స్ విశాల్ నాట్స్తో పాటు మన టీమ్ విత్ ఆటా సందీప్ మాస్టర్ పర్ఫార్మెన్స్. కమాన్, ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ ద టీమ్. హైదరాబాద్కి స్వాగతం, మా బస్తీలోకొస్తే మాతో దోస్తీ అద్భుతం. హే హలో నమస్తే. వావ్, such a wonderful, lively and energetic choreography that was మాస్టర్ కుమ్మేశారు, అదిరిపోయింది. సో అందరూ చేయదగ్గ విధంగా చేశారు. బట్ ఎస్, మొత్తానికి విశాల్ నాట్స్ గెలిచేశారు. థ్యాంక్ యూ సో మచ్ టు దిస్ వండర్ఫుల్ టాలెంట్ ఆన్ స్టేజ్. యూ కెన్ ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. సో మాస్టర్, ఇప్పుడు వెంటనే మాట్లాడమంటే ఆయాసం వస్తుందేమో కదా, బట్ స్టిల్ మీ మాటలు వినాలనుకుంటున్నాం మేము. ప్లీజ్ వెల్కమ్. ఎస్, కమ్ ఆన్ ఎవ్రీబడి, గివ్ ఇట్ అప్ ఫర్ ఆటా సందీప్ మాస్టర్. First of all, I have to thank my director and producer and director Praneeth and producer Sampath Garu and especially my love Nani. Thank you Nani bro for giving this opportunity. అంటే నార్మల్గా ఇప్పుడు కొరియోగ్రాఫర్స్కి చాలా కష్టంగా ఉంది. అంటే లాట్ ఆఫ్ కాంపిటీషన్. ఒక సినిమాకి వెళ్ళాలంటే ఆ సినిమాలో చాలామంది కొరియోగ్రాఫర్స్ అంటే 3-4 ఉంటున్నారు. బట్ ఈ సినిమాలో నాకు సింగిల్ కార్డ్, అంటే ఒక సాంగ్ చూసిన తర్వాత నన్ను ట్రస్ట్ చేసి మిగతా సాంగ్స్ అన్నీ కూడా నాతోనే చేయించారు. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే శ్రీమణి గారు లిరిక్స్ రాశారు ఈ సాంగ్కి, అండ్ శంకర్ మహాదేవన్ గారు పాడారు. దీనికి నేను కొరియోగ్రాఫ్ చేయడం అనేది ఆబ్వియస్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే పూజిత్ అండ్ ప్రణవ్ కౌశిక్ ఇద్దరు
చాలా ఎక్స్ట్రాడినరీగా చాలా కష్టపడి డాన్స్ చేశారు. అంటే బేసిక్గా ఆర్టిస్ట్ చాలామంది యంగ్స్టర్స్ ఇప్పుడు వస్తున్న వాళ్ళలో డెడికేషన్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ వీళ్ళిద్దరూ చాలా బాగా ప్రాక్టీస్ చేసి నా బాడీ లాంగ్వేజ్ వాళ్ళని అడాప్ట్ చేసుకుని చాలా బాగా చేశారు. అండ్ కోర్స్ ఇంకో సాంగ్లో ప్రీతితో కూడా చిన్న చిన్న స్టెప్స్ అయి చేయించాను. షీఈ్ అ ఫ్యాంటాస్టిక్ యాక్ట్రెస్, చాలా బాగా చేశారు. అండ్ వన్స్ అగైన్ మా టీమ్ పతంగ్ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి మళ్ళీ వీళ్ళు ఒక టాప్ పొజిషన్కి వెళ్తారని నాకైతే 100% నమ్మకం ఉంది. సచ్ అ ఫ్యాంటాస్టిక్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఆ టీంలో యాడ్ చేసుకున్నందుకు లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్. మేము మిగతా సాంగ్స్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉంటాము. ఇంకా ఎన్ని సాంగ్స్ ఉన్నాయి బై ద వే? ఇంకా 3. ఓ సూపర్. అయితే మేము వెయిట్ చేస్తూ ఉంటాము టు ఎంజాయ్ ఆల్ దోస్ సాంగ్స్ ఆన్ టీ సిరీస్. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. అండ్ ఎస్, ప్రణవ్, కౌశిక్, వంశీ అండ్ ప్రీతి, యూ కెన్ హ్యావ్ యువర్ సీట్స్. మళ్ళీ మరికొద్దిసేపట్లో మిమ్మల్ని పిలుస్తాను. అప్పుడే మీకు మైక్ ఇవ్వట్లేదు, ఇంకా చాలా టైం ఉంది. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసినటువంటి మా వండర్ఫుల్ అండ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా గారు, హార్టీ వెల్కమ్ టు యూ. సో ఇక మన చీఫ్ గెస్ట్ బుచ్చిబాబు సనా గారు ఇక్కడ వచ్చేసారు కాబట్టి ఇక మనం టీజర్ చూసే టైం కూడా వచ్చేసినట్టే. సో మైక్తో అక్కడ ఎవరైనా రెడీగా ఉన్నారా? సూపర్. సో ఆర్ యు గైస్ రెడీ టు ఎంజాయ్ ద టీజర్? రిక్వెస్టింగ్ బుచ్చిబాబు గారు టు ప్లీజ్ లాంచ్ ద టీజర్ ఆఫ్ పతంగ్ సార్. హలో అండి. అందరూ కలిసి ఒకేసారి అందాం టీజర్ లాంచ్ అని. నాకు కూడా కొద్దిగా సపోర్ట్ దొరుకుతుంది. రెడీ? 1 2 3 టీజర్ లాంచ్. yes superb. పతంగ్ టీజర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. ప్రేమ కోసం యుద్ధాలే జరిగాయి అంటారు, నువ్వు పతంగ ఎగిరేలేవా? దేంతో మీ దోస్తాను షురూ అయ్యిందో దాంతో మీ దుష్మని కథం చేద్దాం. నాకు ఆ పేరంటే చాలా ఇష్టం. అవునా? మా కుక్క పేరు కూడా అదే. వరుణ్ కదా? నువ్వు నాకు ఐడియా చెప్పకపోతే ఈ పాయిజన్ తాగేస్తాను. పుట్టినది వచ్చింది ఇచ్చింది. ఇద్దరిని మర్డర్ చేసి తప్పించుకున్నాను. ఒక పెద్ద సీరియల్ కిల్లర్. చట్టాన్ని అలా చేతిలో తీసుకోకూడదు మిస్టర్ అరుణ్. నేను నీకేం చెప్పినారా? మంచిగా చదువుకొని ఓ ఉద్యోగం సంపాదించుకోరా అన్న. నువ్వు చేస్తున్న ఏంటిదిరా? ఫోన్లే పడుతుంది. మాస్టర్ వెళ్తాం. ఇంకొకసారి చూద్దామా? ట్రైలర్ వన్స్ మోర్ ప్లీజ్. ప్రేమ కోసం యుద్ధాలే జరిగాయి అంటారు, నువ్వు పతంగ ఎగిరేలేవా? దేంతో మీ దోస్తాను షురూ అయ్యిందో దాంతో మీ దుష్మని కథం చేద్దాం. నా పేరు విస్కీ. విస్కీయా? నాకు ఆ పేరంటే చాలా ఇష్టం. అవునా? మా కుక్క పేరు కూడా అదే. నా పేరు అరుణ్. వరుణ్ కదా? నువ్వు నాకు ఐడియా చెప్పకపోతే ఈ పాయిజన్ తాగేస్తాను. ఇక్కడే ఉంటాను. పుట్టినది వచ్చింది ఇచ్చింది. ఇద్దరిని మర్డర్ చేసి తప్పించుకున్నాను.
అలా చేతిలోకి తీసుకోకూడదు మిస్టర్ అరుణ్. నేను నీకేం చెప్పినానరా మంచిగా చదువుకొని ఓ ఉద్యోగం సంపాదించుకోరా అన్న. నువ్వు చేస్తుంది ఏంటిదిరా పొర్లెంబడి తిరుగుతావా? మాట్లాడగలుగుతాం. ఓ సూపర్ టీజర్ దట్ వాజ్. మ్యాచ్లో కలుద్దాం అనేది ఒక ఎమోషన్ కదా అసలు. ఆ లాస్ట్ డైలాగ్ నుంచి ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా సో రిలేటబుల్. ఐఎమ్ ష్యూర్ ఇక్కడ వచ్చిన మీలో ఎంతోమంది లైఫ్స్లో కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఈ సినిమాలో చాలా ఉన్నాయని అర్థమవుతుంది. అండ్ ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ అండ్ ప్రీతి, ఈ ముగ్గురి పేర్లు మనకి క్యారెక్టర్ పేర్ల ద్వారానే గుర్తుండిపోబోతున్నారు అనిపిస్తుంది. ఎలా అనిపించింది టీజర్? స్కై హై ఎంటర్టైనర్. నిజంగానే ఈ సినిమా బోల్డంత ఎంటర్టైన్మెంట్తో బోలెడంత సక్సెస్ సాధించాలి, స్కై హై సక్సెస్ సాధించాలి పతంగ్ లాగా అని కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పతంగ్. బోల్డ్ అంతమంది టాలెంటెడ్ ఆస్పిరేషనల్ యాక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ ఈ సినిమా ద్వారా పరిచయం కాబోతూ ఉన్నారు. రేపొద్దున వాళ్ళందరికీ పతంగ్ అనేది ఒక నిక్ నేమ్, ఐ మీన్ ఇంటి పేరు అయిపోవాలి అని కోరుకుంటూ ఉన్నాము. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ వన్స్ అగైన్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా టీమ్ మెంబర్స్ అందరినీ స్టేజ్ పైకి పిలిచేద్దాము. సో ఐ థింక్ ఇక్కడ ముందుగా సంపత్ గారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఇక్కడ వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. యాక్చువల్గా మన ముగ్గురు ప్రొడ్యూసర్స్లో ఇవాళ ఈ ఈవెంట్కి సంపత్ గారు మాత్రమే రావడం జరిగింది. సో వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ ఇప్పుడు టీం అందరూ గట్టిగా ఓ వేసుకోవడానికి రెడీ అయితే మనం డైరెక్టర్ ప్రణీత్ గారికి వెల్కమ్ చెప్పేద్దాము ఆన్ స్టేజ్. పతంగ్ మూవీతో యూత్ అందరూ కంప్లీట్గా ఎంజాయ్ చేసేలాగా ఒక బ్యూటిఫుల్ మూవీని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్ ప్రణీత్ గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. వెల్కమ్ అండి. ఆల్సో వీ హ్యావ్ శక్తి అరవింద్ గారు, ద సినిమాటోగ్రఫర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. శక్తి అరవింద్ గారు ప్లీజ్ వెల్కమ్. అండ్ ఎడిటర్ చాణక్య గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. And stylist Meghna, can we have you on stage? And Ata Sandeep Master ni inkokasari stage paina join avvalsinదిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కొరియోగ్రాఫర్ సందీప్ మాస్టర్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. లైన్ ప్రొడ్యూసర్ శ్రవణ్ గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రవణ్ బండ్రెడ్డి గారు ప్లీజ్ వెల్కమ్. అండ్ ఈ పేరుకి నాకు తెలుసు డెఫినెట్గా చాలా నాయిస్ వస్తుంది. నాని గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? క్రియేటివ్ ప్రొడ్యూసర్ నాని బండ్రెడ్డి గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ జోస్ జిమ్మీ గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రిలీజ్ అయిన ఒక్క సాంగే బోలెడంత బజ్ క్రియేట్ చేసింది, బోలెడన్ని వ్యూస్తో ముందుకు దూసుకు వెళ్ళిపోతుంది. జోస్ జిమ్మీ గారు, ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలాగే ఇక్కడ ఇవాళ ఈ టీమ్ని విష్ చేయడానికి కూడా ఇక్కడ చాలామంది రావడం జరిగింది, వారికి కూడా వెల్కమ్ చెప్తాము. బట్ బిఫోర్ దట్ లెట్ మీ వెల్కమ్ ఈ సినిమా ద్వారా మనందరికీ పరిచయం కాబోతున్నటువంటి కొంతమంది టాలెంటెడ్ యాక్టర్స్ని వెల్కమ్ చేద్దాము. గౌరవ్, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? Venki to please join the stage. Rajeshwar, please welcome. Vishal, please welcome on stage. And Kivish, welcome on stage. Friends, gang baga eskochinatunnaru andaru. Vishika, can we have you on stage? And Vignani ni Vedik paiki ravalsinదిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్
ఈ మొత్తం గ్యాంగ్తో పాటు ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ని కూడా పిలుద్దాం. శ్రీనివాస్ గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? మొత్తానికి వీళ్ళందరికీ పెద్దగా నిలిచారా సార్ ఇవాళ ఈ సినిమాలో ఈ స్టేజ్ పైన? చెప్పొద్దన్నారా? ఓకే రండి. అండ్ నౌ ఈ టీమ్ని విష్ చేయడానికి విచ్చేసిన కొంతమంది వెల్ విషర్స్ని స్టేజ్ పైకి పిలుద్దాము. కృష్ణ గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ రవిప్రకాష్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అజయ్ శరణ్ అడ్డాల గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్సో చైతన్యరావు గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? అ వెరీ ఫెంటాస్టిక్ అండ్ రిలేటబుల్ యాక్టర్ చైతన్యరావు గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా మన లీడ్ యాక్టర్స్ని కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. ముందుగా మన ప్రిటీ అండ్ టాలెంటెడ్ ప్రీతి పగడాల టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. కమ్ ఆన్ గైస్. అండ్ వంశీ పూజిత్ వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. టీజర్లో చూసాము ఎంత న్యాచురల్గా మనందరికీ కనిపిస్తున్నారో వంశీ పూజిత్. ఐఎమ్ ష్యూర్ ఈ సినిమాతో విస్కీగా బోల్డ్ అంత పాపులర్ అయిపోతారు అనిపిస్తుంది. చాలామంది పేర్లు కూడా పెట్టుకుంటారు అనిపిస్తుంది. విస్కీ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అడిగినంత మాత్రాన ఒప్పేసుకోవాలా మరి అసలు? అండ్ అఫ్ కోర్స్ సింగర్గా మనం తన పాటల్ని ఎంతో ఎంజాయ్ చేశాము. తర్వాత అమ్మాయిలందరూ నువ్వు హీరో ఎందుకు కాకూడదు అని అన్నారు. అడిగారు కదా అని వాళ్ళ కోరిక తీర్చాలని హీరో అయిపోయాడు. ప్రణవ్ కౌశిక్ టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అజయ్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రండి, మీరు అక్కడే ఆగిపోయారే. అజయ్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? ఓకే, అందరూ కొంచెం ఫోటో ఆప్ కోసం అలా కొంచెం దగ్గరకు వచ్చి ప్రొఫైల్స్లో నిలబడి పోజిస్తే. యాక్చువల్లీ ఇవాళ మన వంశీని సపోర్ట్ చేయడానికి ఒక స్పెషల్ పర్సన్, ఒక మనందరికి ఇష్టమైన టాలెంటెడ్ యాక్ట్రెస్ ఇక్కడికి రావడం జరిగింది. దట్ ఈస్ శాన్వి మేఘ్నా ఇస్ హియర్. కెన్ వీ హ్యావ్ యూ శాన్వి ఆన్ స్టేజ్? ఎందుకు శాన్వి వచ్చిందని కొత్త వాళ్ళకి అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను. వంశీ ఈజ్ బ్రదర్ ఆఫ్ శాన్వి. తర్వాత ఈ సినిమా తర్వాత శాన్వి సిస్టర్ ఆఫ్ వంశీ అనాలి. అంతేనా శాన్వి? ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్ శాన్వి ఆన్ స్టేజ్. అలాగే మరొకసారి రాజయ్య గారిని వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు జాయిన్ ది ఫోటో ఆప్. సార్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఎస్, మరి ఆలస్యం చేయకుండా మన గ్లోబల్ స్టార్ RC16 మూవీతో త్వరలో మన ముందుకు రాబోతున్నటువంటి బుచ్చిబాబు సనా గారికి హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ ఆన్ స్టేజ్ సార్. పతంగ్ మూవీ టీజర్ లాంచ్ చేయడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి మన సెన్సేషనల్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా గారు, ద చీఫ్ గెస్ట్ ఆఫ్ అవర్ ఈవెంట్. ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అలాగే ఆర్ట్ డైరెక్టర్ వెంకట్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? వాట్ ఎ టీమ్ వర్క్ రే అసలు. మొత్తం ఒక్కొక్క పేరుకి ఎంత మంచి రెస్పాన్స్ వస్తుందో టీం నుంచి. ఆది గారు మీరు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలి. వస్తున్నారు. కర్త కర్మక్రియ ఆయనే. రండి ఆది గారు. స్టేజ్ నిండినది, రేపొద్దున హాల్ కూడా నిండాలని కోరుకుంటూ కొంచెం అడ్జస్ట్ అయ్యి ఫోటోకి పోజ్ ఇవ్వండి అందరూ కూడా కొంచెం ప్లీజ్. ఓవర్ టు అవర్ మీడియా ఫోటోగ్రాఫర్.
అలాగే లింగారెడ్డి గారిని కూడా ఈ ఫోటో ఆప్లో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకేనా? అండ్ ఇంకొక స్పెషల్ పిక్చర్ కోసం బుచ్చిబాబు గారు ఒక అడుగు ముందుకు వేయండి. అండ్ రాజయ్య గారు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అండ్ ప్రీతి, ప్రణవ్ అండ్ వంశీ, ప్రణీత్ గారు డైరెక్టర్, అండ్ సంపత్ గారు, అండ్ జిమ్మీ గారు మ్యూజిక్ డైరెక్టర్, అండ్ నాని గారు. ఇటువైపు కూడా రారా ఎవరన్నా ప్లీజ్, బ్యాలెన్స్ అవుతుంది. యా యా. మాస్టర్ మీరు కూడా ఒకసారి ఇట్రారా. చైతన్యరావు గారు ఈ పిక్లో జాయిన్ అవ్వరా ప్లీజ్. ఓకే, బుచ్చిబాబు గారిని అలాగే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బుచ్చిబాబు గారు, రాజయ్య గారు, మా ముగ్గురు లీడ్ యాక్టర్స్ ప్లీజ్ జాయిన్. హలో నమస్తే హైదరాబాద్ కి స్వాగతం మా బస్తీలోకొస్తే మాతో దోస్తీ అద్భుతం. ఓకేనా? ఐ థింక్ బుచ్చిబాబు గారితో పాటు లీడ్ యాక్టర్స్ ఒక పిక్ ఉంటే బాగుంటుందేమో. హలో నమస్తే నీ లైఫ్ కి స్వాగతం మా దునియాలోకొస్తే చూస్తారో రంగుల ప్రపంచం. పొద్దుగాలే కాఫీకి ముందే దమ్మే కొట్టే కల్చర్ గురు. పొద్దునయ్య దాకా వద్దు అనకుండా పార్టీలే షురు. మా తిరుమదే మాతానికొస్తే ఓ గ్యాంగు వరే మొదలైతిరో. మేం కలిసిలో కెంటర్ అయితే అది వైరల్ మ్యాటరు. గిరగిరా తిరిగే భూమికైనా అర్థమే కాదు మా గ్రావిటీ. అండ్ ఇదే పిక్లో వి వాంట్ సంపత్ గారు అండ్ నాని గారు కూడా. హైదరాబాద్ నగరానికి స్వాగతం, సుస్వాగతం. సో ముందుగా రాజయ్య గారు, సో ఇందాక మీ విషెస్ అయితే అందజేశారు, బట్ ఇప్పుడు మా అందరితో కలిసి టీజర్ కూడా చూశారు కాబట్టి టీజర్ ఎలా అనిపించింది మీకు? ఆ రియాక్షన్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాము. ఇందాక చూసినటువంటి ఒక శాంపుల్ నిజానికి దగ్గర, ప్రకృతి సిద్ధంగా
వాస్తవంగా ఏ అరమరిక లేకపోతే ఒక స్టేజ్ మీద ఆ, యాక్షన్ చేస్తున్నామని అనకుండా న్యాచురల్గా ఉన్నదన్నటువంటి విషయాన్ని నేను గమనించాను. ఆ, నిజంగా ఎక్కడ టాలెంట్ ఉంది అంటే ప్రతి చోట ఉంది. దానికి వెలికి తీసేటువంటి నిర్మాతలు డైరెక్టర్స్ ముందుకొచ్చి ఎంతో ట్రస్ట్ తోటి ఎంతో నమ్మకంతో ఈ యాక్టర్లను బయటికి తీసుకొచ్చి వాళ్ళ టాలెంట్ను ప్రదర్శింపజేసే అవకాశం ఇచ్చినందుకు వారికి మరొక్కసారి నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నాని కానీ ఇక్కడ ఉన్నటువంటి కొరియోగ్రాఫర్ కానీ వారి యొక్క అద్భుతమైనటువంటి కళారూపాలను ప్రదర్శింపజేయడానికి వారు ఎంతో శ్రమపడి న్యాచురల్గా కనిపించే విధంగా చేసినందుకు వీరందరికీ అభినందనలు. ప్రత్యేకంగా ఆ హీరోయిన్గా పనిచేసినటువంటి హీరోగా పనిచేసినటువంటి వీళ్ళందరూ కూడా మంచి ప్రదర్శన చేసిండ్రు. ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఇంత గొప్ప ప్రదర్శన ఇస్తే రానున్న కాలంలో గొప్ప గొప్ప శిఖరాలకు అధిరోహిస్తారనేటువంటి నమ్మకాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక మీ ఎక్సైట్మెంట్ని పెంచడానికి నేను ఫస్ట్ మైక్ ఆయన దాక్కోవడానికి ట్రై చేస్తున్నారు. అన్నీ చేసి మీరు అలా వెనక్కి వెళ్ళి దాక్కోకూడదు. నాని గారు ప్లీజ్ వెల్కమ్. అరే దాని నుంచి ఎవర్రా ఎక్కువ అరిచేది అక్కడ కార్నర్లో? సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నా బుచ్చన్న ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అడగగానే ఆయన స్కెడ్యూల్ అంతా డిస్టర్బ్ చేసి రెహమాన్ గారితో మ్యూజిక్ సీటింగ్స్కి వెళ్ళాలంటే ఆపించేసి ఇక్కడికి తీసుకొచ్చి మా టీజర్ని చూపిమన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఎలా ఉంది టీజర్? జస్ట్ టీజర్ అంతే, మిగతాది మ్యాచ్లో కలుద్దాం. ఓకే థ్యాంక్ యూ. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ నాని గారు. అండ్ కృష్ణ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కృష్ణ గారు ప్లీజ్. వేదికను అలంకరించిన పెద్దలకు, ఇండస్ట్రీ ప్రముఖులకు, పాత్రికేయులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు నమస్కారం. I've been not directly or actively involved with this movie, but I'm here representing two of the producers who are MIA, missing in action. That's Vijay and Suresh. Though I'm not part of the journey, but I know from the get-go when this movie was launched, I believe a year or a year and a half back, I've been traveling or hearing about the news of the production of this movie. I don't know whether it's ironical or it's a coincidence. The movie journey has been just like the flight or the journey of the Patang itself, with all the turbulence, but nonetheless, with all the conviction that the entire team of Patang has, Nani and Praneeth, Adi Garu, and all the producers, they made it till here. So they are in very final step to get to in front of you people and get applauded by you. I wish everybody, I mean, there are many beginners in this, newbies to the industry. I wish you all the very best, and I wish that your career will be soaring high and the Patang is gonna set the base for you. Congratulations, and wish the entire team of Patang all the very best. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ గారు మీరు మ్యాచ్లో కలుద్దామంటే వినాలని ఉంది నాకు. మాస్. All right, match lo kaluddam. బా దీంట్లో కూడా క్లాస్ వినిపించింది సార్, అది మీకు మాత్రమే సొంతం. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ రవి ప్రకాష్ గారు టు ప్లీజ్ స్పీక్. రవి ప్రకాష్ గారు, హూ నీడ్స్ నో ఇంట్రొడక్షన్. అందరికీ వెరీ బిగ్ హాయ్. నిజంగా టీజర్ చూసిన తర్వాత చాలా ఎనర్జెటిక్గా అనిపించింది. నేను కూడా ఈ సినిమాలో యాక్ట్ చేయలేదు, బట్ ప్రొడ్యూసర్స్ విజయ్ శేఖర్ అండ్ సురేష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. పర్టికులర్గా విజయ్ శేఖర్ నేను కలిసి చదువుకున్నాం అనమాట. సో తను డాలస్లో ఉంటాడు, యుఎస్ డాలస్లో ఉంటాడు. తను పర్టికులర్గా ఫోన్ చేసి కంపల్సరీ నా సైడ్ నుంచి వెళ్ళాలి అంటే వచ్చాను. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ టీమ్, ఈ పీ క్యూబ్, ప్రీతి, ప్రణవ్ అండ్ పూజిత్, ఈ ముగ్గురు ఐ హావ్ బీన్ సీయింగ్ దెమ్ ఫర్ ద పాస్ట్ 1.5 year.
ఎంత కమిటెడ్గా నిజంగానే ఇందాక కృష్ణ చెప్పినట్టు ఒక గాలిపటానికి ఎన్ని ఒడిదొడుగులైతే వస్తూ ఉంటాయో ఈ సినిమా కూడా అలా పైకి లెగుస్తూ కిందకి పడుతూ పైకి లెగుస్తూ దాన్ని పడనివ్వకుండా పట్టుకుని అలా గట్టిగా పట్టుకున్న మన నాని బండిరెడ్డి కానీ అలాగే ఎక్కడా నిరుత్సాహపడిపోకుండా లేదు ఈ సినిమాని నేను డెఫినెట్గా తెర మీద చూపించి అందరితోటి చప్పట్లు కొట్టించుకుంటాను అని ఆ డైరెక్టర్ ప్రణీత్ ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్కి కానీ ఆ పేషెన్స్కి కానీ హ్యాట్స్ ఆఫ్. ట్రైలర్ చూశాను, చాలా చాలా నచ్చింది. డెఫినెట్గా సినిమా చూడాలి ఆసక్తిగా. ఈ పతంగ్ ఇద్దరి చేతుల్లో అంటే ఈ ప్రీతి అనే పతంగ్ ఇద్దరి చేతుల్లో ఎవరి చేతిలోకి వస్తుంది అనే ఆసక్తి రేకిస్తూ చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది, చాలా ట్రెండీగా అనిపించింది. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఒక జనరేషన్ మారిపోతుంది, కొత్త జనరేషన్ ఆఫ్ యాక్టర్స్ వస్తున్నారు, ఎంతో లైవ్లీగా చేస్తున్నారు. ఇంత టాలెంట్ డెఫినెట్గా ఇంకా ముందుకు వచ్చి అంటే థియేటర్స్ అనేవి నిండాలి అంటే యూత్ రావాలి అంటే ఇంత చక్క టాలెంట్ తోటి ఇంత మంచి సినిమాలు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పతంగ్. థ్యాంక్ యూ సో మచ్ రవిప్రకాష్ గారు, థ్యాంక్ యూ. అండ్ మీరు P³ అన్నారు కదా, యాక్చువల్లీ మెయిన్గా ఇక్కడ P4 ఉన్నారు, ప్రణీత్. అందరూ ఈరోజు పేర్లు నేను ఇలాగే గుర్తుపెట్టుకున్నా యాక్చువల్లీ. ఎనీవే, సో నౌ ఐ రిక్వెస్ట్ చైతన్యరావు గారు ప్లీజ్. హలో, హాయ్, అందరికీ నమస్తే. ముందుగా ఈ కార్యక్రమాన్ని చీఫ్ గెస్ట్గా వచ్చిన మా బుచ్చిబాబు గారికి థ్యాంక్ యూ సార్. ఐ నో హౌ బిజీ యూ ఆర్. థ్యాంక్ యూ ఫర్ మీన్ సార్. సిరిసిల్ల రాజా గారు, థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ ది యంగ్ టాలెంట్. అండ్ వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేనెందుకు థ్యాంక్ యూ చెప్తున్నా, ఐఎమ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం, బట్ ఐ హ్యావ్ బీన్ సీయింగ్ దిస్ ఫిలిం రైట్ ఫ్రమ్ ద డేస్ ఇట్ స్టార్టెడ్ కన్సీవ్డ్. సో ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ నుంచి చూస్తూ ఉన్నా. ఐ నో హౌ హార్డ్ దే వర్క్డ్ ఫర్ దిస్ ఫిలిం. కృష్ణ గారు చెప్పినట్టు there has been lot of turbulences, but again, not to boast about him, but Nani has been like a strong backbone for this film. ఎక్కడ ఎన్ని హర్డల్స్ వచ్చినా కూడా స్ట్రాంగ్గా కమిటెడ్గా పట్టుకొని ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తుండు. నాని హ్యాస్ అ గ్రేట్ న్యాక్ ఫర్ ఫైండింగ్ టాలెంట్. ఇంతకుముందు ఒకటి చేసిండు, నౌ హీస్ డూయింగ్ దిస్. సో ఐఎమ్ షూర్ అబౌట్ నానీస్ విజన్. Another great reason to watch this film is this guy Jimmy. He's the music director. మీరు అంటే దిస్ ఇస్ జస్ట్ శాంపుల్ టీజర్లో విన్నది. నేను అన్ని పాటలు విన్నా. ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సే దిస్, బట్ ఈ సినిమాలో 9 పాటలు ఉంటాయి. ఆల్ 9 సాంగ్స్ ఆర్ గోయింగ్ టు బి చార్ట్ బస్టర్స్. అమేజింగ్ ఉంటాయి. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే 30 Wets 21 అంత పెద్ద సక్సెస్ అవ్వడానికి జిమ్మీ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. సో నాకు జిమ్మీ అంటే చాలా ఇష్టం. నేను ఇన్ఫ్యాక్ట్ జిమ్మీని వేరే సినిమాలకు కూడా అడిగిన, బట్ హీస్ బీన్ టూ బిజీ. ఈ సినిమా కోసం నాకు కూడా నో చెప్పిండు. ఐ విల్ నాట్ ఫర్గెట్ దట్. బట్ జిమ్మీ ఈజ్ అనదర్ గ్రేట్ రీజన్ టు వాచ్ దిస్ ఫిలిం. మా డార్లింగ్ అన్నీ అగైన్ ఐ బీన్ ఆస్కింగ్ ఆటా సందీప్ మాస్టర్ని, నేను ఒక సినిమా నాకు కూడా ఒక పాట చేసి పెట్టు అని. బట్ ఛాన్స్ ఉంటే ఐ వాంట్ టు డూ ఫుల్ ఫిల్మ్ సింగిల్ కార్డ్ చేయాలనుకుంటున్నా డార్లింగ్. ఐ టోల్డ్ దిస్ టు యూ, బట్ అగైన్ అమేజింగ్ కొరియోగ్రఫీ. ఐ వాచ్ ద సాంగ్. ఈజ్ అగైన్ అమేజింగ్ టాలెంట్. And cinematographer, all the technicians, amazing talent. Last but not the least, these 3 people, the cast, I have found them really interesting. Pranav, Vamshi and Preeti. Teaser చూస్తున్నప్పుడు చాలా లైవ్లీగా అనిపించింది. కానీ టీజర్ చూస్తున్నప్పుడు మనకి బీయింగ్ వెరీ ఆనెస్ట్ చాలా ఫ్రెష్గా అరే ఇదేదో వర్కౌట్ అయ్యేటట్టు ఉంది కదా సినిమా. కొన్ని టీజర్స్ చూస్తే అరే ఏముంది అనిపిస్తుంది. కొన్ని టీజర్స్ చూసినప్పుడు యూ ఫీల్ దట్ వైబ్, యూనో. ఐ ఫీల్ దట్ new age cinema vibe, new age Shekhar Kamala kind of vibe in that teaser. So I think this film is definitely going to make a mark. కొత్త సినిమాలు రావాలి, కొత్త టాలెంట్ రావాలి, వాళ్ళు షైన్ అవ్వాలి, అప్పుడే ఇండస్ట్రీ ప్రాస్పర్ అవుతుంది. ఐ హోల్ హార్టెడ్లీ విష్ the team and most importantly Pranith, నేను I have seen him ఆఫీస్లో కూర్చొని రాసుకుంటుంటే అక్కడ. నాకు ఇన్ఫ్యాక్ట్ నాకు స్టోరీ ముందే తెలుసు అప్పుడు బిఫోర్ నాని. ఐ రియలీ లైక్డ్ ఇట్. నాకు ఏది సెట్ కాదు కాబట్టి నేను చేయలే, కానీ ఛాన్స్ ఉంటే నేనే చేస్తుండే. బట్ ఇట్స్ అ నైస్ ఫిలిం, వెరీ నైస్ ఫిలిం. ప్లీజ్ వాచ్ ఫర్ ద ట్రైలర్, ప్లీజ్ వెయిట్ ఫర్ ద ట్రైలర్, ప్లీజ్ వెయిట్ ఫర్ ద సాంగ్స్. యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్.
ఒక మంచి సినిమా వచ్చినప్పుడు ఎంకరేజ్ చేయాలి. సో లెట్స్ ఆల్ ఎంకరేజ్ దిస్ ఫిలిం పతంగ్. లెట్స్ ఆల్ ఎంకరేజ్ ద న్యూ టాలెంట్. గో సీ ద టీజర్, ఆల్రెడీ ఆన్లైన్లో వచ్చి ఉంటుంది. షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్, దే విల్ లైక్ ఇట్. ఇట్స్ ఏమంటారు, యూనో, ఆల్ దిస్ యంగ్ కైండ్ ఆఫ్ ఫిలిం. సో షేర్ ఇట్ యువర్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, దే విల్ ఆల్ ఎంజాయ్. ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి, ఇంటర్ చేసే వాళ్ళకి షేర్ ఇట్ అమాంగ్ దెమ్. దే విల్ ఆల్ లవ్ ఇట్. Spread a word about this teaser, Patang, and I'm also eagerly looking forward for the film. Theaters lo eppudu ostado chuddamani. And last but not the least, I congratulate the producers, Shekhar garu, Sampath, Krishna garu. They've been friends. Best wishes, sir. Cinema manchi double chesi pettali మీ అందరికీ. Shekhar is not here, but I wish he gets a lot of money with this film. And Adi garu, thank you for calling me. నాని కాల్ చేస్తాను అనుకున్నా, మీరు చేసారు. బట్ ఆది గారు ఇంతకుముందు నేను జగమే మాయ అని సినిమా చేసా, హాట్స్టార్లో ఉంది. దానికి కూడా ఆయనే హీ వాజ్ ద బ్యాక్ బోన్ ఫర్ దట్ ఫిలిం. ఈ సినిమా కూడా హీస్ బీన్ ఎవ్రీథింగ్. కర్త కర్మక్రియ ఆది నాని తర్వాత ఆది గారు హీస్ బీన్ లుకింగ్ ఆఫ్టర్ ఇట్. సో థ్యాంక్ యూ ఆది గారు. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ వోంట్ టేక్ ఎనీ టైమ్ లాంగర్. మనందరం కలిసి మ్యాచ్ చూద్దాం. నేను మ్యాచ్లో గెలవడం, మనందరం కలిసి మ్యాచ్ చూద్దాం. థ్యాంక్ యూ. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు ఫర్ యువర్ సపోర్ట్ అండ్ విషెస్. థ్యాంక్ యూ. అండ్ జోస్ జిమ్మీ గారు, ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఇప్పుడు మాట్లాడతారు. మా ఫ్లో మాకు ఉంటుంది, రండి మీరు రండి. హలో హాయ్. హలో హాయ్. లైక్ ఫస్ట్ నేను అందరూ మాట్లాడతారేమో, ఇంక మాట్లాడక్కర్లేదు అనుకున్నా, అసలు ప్రిపేర్ అవ్వలేదు. లైక్ హాయ్ సార్, హాయ్ సార్, హాయ్ అన్న, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ అట్లాగే చైతన్య బ్రో చెప్పాడు, లైక్ వీ హవ్ వర్క్ ఫర్ 30/21. సో హ్యాపీ టు సీ హిమ్ హియర్ అగైన్. మాట్లాడాల్సింది చాలా ఇంతకుముందు ఉన్న 2 ఈవెంట్స్లో మాట్లాడా, ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు. వాట్ ఎవర్, ఐ థింక్ మీకు టీజర్ నచ్చింది అని అనుకుంటున్నా. అండ్ యూట్యూబ్లో కూడా రిలీజ్ అయింది, గో అండ్ వాచ్ దేర్. లైక్ ఫిలిం ఈజ్ కమింగ్ అవుట్ రియల్లీ గుడ్. సో ఐ థింక్ డిసప్పాయింట్ అయితే చేయొచ్చు సినిమా ఫర్ షూర్. నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి సినిమాలో? నా ఫేవరెట్ సాంగా, లైక్ అందరిలాగా అన్నీ చెప్పాను. నా ఫేవరెట్ సాంగ్ లైక్ ఇట్స్ అ ట్రాక్ కాల్డ్ హవా హవా, ఐ థింక్. No, like many tracks, there are many tracks, and like very good artists are been there for that tracks working. Like వస్తాయి, త్వరలోనే వస్తాయి ట్రాక్. సో ఐ థింక్ ఐమ్ లైక్ ఎండింగ్ అప్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. లైక్ ఐ విష్ వెరీ గుడ్ సక్సెస్ ఫర్ అస్, అండ్ మీకు కూడా మంచి సినిమా చూసే అవకాశం వస్తుందని నేను అనుకుంటున్నా. బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద సాంగ్స్ ఫ్రమ్ ద ఫిల్మ్. సో ఇప్పుడు శ్రీనివాస్ గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. మహానుభావుడి నుంచి మొన్న రిలీజ్ అయిన గీతాంజలి 2 దాకా 75 సినిమాలు రిలీజ్ అయ్యాయి. నాకు ఇంచుమించుగా అందరూ నాతో సమానమైన వయసు వాళ్ళతో పనిచేశాను. ఇందులో యావరేజ్ ఏజ్ 18 ఏళ్ళు, ఓటుకు కూడా లేదు ఒక్కడికి. వాళ్ళకి 17-18 ఏళ్ళ పిల్లలతో నేను పనిచేయాల్సి వచ్చింది. నాకేమో 53 సంవత్సరాలు. వీళ్ళు చూస్తే ప్రేమ కథలు తప్పితే ప్రేమ గోళ ఇదంతా వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన పాత్ర నాది. సో నాని, దిస్ ఏ 2.0 వెర్షన్ ఫర్ మీ, హానెస్ట్లీ స్పీకింగ్. అక్కడితో బాగుంటుందా సినిమా, నడుస్తుంది, పిల్లలు వీళ్ళ ప్రేమలు గోళ అంతా నా మీద పడుతుంది బరువు అంత సినిమాలో. సో ఫుల్ లెంగ్త్ రోల్ ఇచ్చాడు నాని నాకు ఫస్ట్ టైము. ప్రణీత్, పిల్లలందరూ ఇంక అసలు ఒక రేంజ్లో ఉంటుందని మీరు చూసారుగా. ఇక్కడ ఎంత అలరిగా ఉంది. వాళ్ళని 6 నెలలు భరిస్తూ నేను వేరే సినిమా షూటింగ్లు కూడా చేసుకోగలిగానంటే ఎక్కడో నా మానసిక బలం గెట్టిందని అనుకుంటున్నాను. అంతమంది కోతులతో కలిసి పనిచేయాల్సి వచ్చింది. ఇట్స్ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. ఒకటి అటు వెళ్తుంటే ఒకటి బాబాయ్ అని పిలుస్తాడు, ఇంకోటి మావయ్య అని పిలుస్తాడు. అందరికీ నేను ఒక్కనే లోకు మధ్యలో టీంలో మొత్తం. ఏజ్డ్ ఫిల్ ఇందాక మా సిస్టర్ చెప్పినట్టు శ్రీనివాస్ గారు ఉన్నారా పైకి రండి అన్నట్టుగా. సో ప్రతిదానికి వీళ్ళు నామి పడిపోయేవారు. సో ఇక్కడితో ఆగిందా, నేను ఏదో డైలాగులు బాగా చెప్పుకుంటూ బతుకుతున్నాను, గోదావరి యాక్సెంట్లు అవిను. ఇది పూర్తిగా తెలంగాణ చిత్రం. సో నేను మళ్ళీ నాకు పూజిత్తు ప్రణీత్ వీళ్ళిద్దరు గురువులు నాకు. తెలంగాణ యాక్సెంట్ మళ్ళీ తప్పుగా మాట్లాడకుండా, దో ఐ వాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, ఆ ఫ్లో మిస్ అయింది. సో కంప్లీట్గా ఇందులో తెలంగాణ యాక్సెంట్ మాట్లాడించి ఒక కొత్త వెర్షన్ ఇచ్చినందుకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు పూజిత్ డబ్బింగ్ ట్రైనింగ్ దగ్గర ఉండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. ఎంత కష్టం చెప్పండి. మా వయసు వాళ్ళని పిలిపించి కొత్తగా సినిమాల్లో 4 ఏళ్ళైన సినిమాల్లోకి వచ్చి డ్యాన్స్ మరి సందీప్ గారు అయితే చాలా ధైర్యం ఇచ్చారు. బాగా చేసామని కూడా చెప్తే ఇంటికి వెళ్ళి చేస్తుంటే మావిడ తిట్టింది, అక్కడ చేసుకుని ఈ పిచ్చి డ్యాన్స్ అని ఇంట్లో చేయకొని. సో ఆ ఫ్లోతో అక్కడికి వెళ్ళిపోయాను. లాస్ట్లో ఏంటంటే 2.0 వెర్షన్ వచ్చిన ప్రమాదం. మనకు కూడా 50 దాటినా ఎవరో ఒకరిని ప్రేమించేద్దాం అనిపిస్తుంది.
చాలా ప్రమాదం, ఇంటికి వెళ్తే జాగ్రత్తగా ఉండాలి. సో ఆల్ ద బెస్ట్, ఆల్ ద బాయ్స్. ఇందులో మొత్తం ఈ ముగ్గురు లీడే కాదు, ఇంకా చాలా కోతులు ఉన్నాయి. అందులో గడ్డంగాడి మీద నాకు చాలా అనుమానం, ఒకడున్నాడు వెనకాల. వీడి కనీసం ఇప్పటికి 10-12 మందిని ప్రేమించేస్తుంటాను, నాకు చాలా డౌట్ నాకు. సో ఈ రకంగా అద్భుతమైన సినిమా ఇది. మీరు ఎవరి కోసం పతంగ ఎగిరేశారా చిన్న? లేదు, మా టైంలో అవకాశాలు రాలేదు, ఇప్పుడు ఛాన్స్ లేదు. ఇప్పుడు చూసాను, చెప్పాను కదా 2.0 ఏమైనా అటు ఇటు చూద్దామన్నా మనకి ఇబ్బందిగా ఉంటుంది, ఇంట్లో అందరం పెద్దవాళ్ళం అయిపోయాం కదా వయసులో. సో ఆల్ ద బెస్ట్. పతంగ్ సినిమా ఆయన అన్నట్టు మ్యాచ్లో కలుద్దాం కాదు, మ్యాచ్ని చూసి ఈ సినిమాని సూపర్ హిట్ చేసి మా కృష్ణ గారు, ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు శేఖర్ గారు, అలాగే మా వైజాగ్ అబ్బాయి ఉన్నాడు, ఎక్కడ అబ్బాయి. సో ఈ ప్రొడ్యూసర్స్ అందరికీ కూడా బాగా డబ్బు వస్తే మళ్ళీ సినిమా తీసి ఇంకోటి మాతోటే మళ్ళీ డ్యాన్స్ చేయిస్తానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వారిని మొత్తం టీం అందరు కలిసి శ్రీనివాస్ గారిని మార్చేశారు కదా, మొత్తం స్పీచే మారిపోయింది స్టైల్. ఓకే, అదే అంటున్నా. అండ్ నౌ శాన్వి వంశీ గురించే కాకుండా సినిమా గురించి కూడా మాట్లాడతారని. యా ప్లీజ్. ఫస్ట్లీ మీడియా, ప్రెస్, ఈరోజు వచ్చిన ఆడియన్స్, ఫ్యామిలీస్ అండ్ చీఫ్ గెస్ట్ సార్, అందరికీ నమస్కారం. నా పేరు సాన్వి మేఘ్నా. ఫస్ట్లీ పతంగ్ కాస్ట్ అండ్ క్రూకి కంగ్రాచులేషన్స్. సో పతంగ్ టీమ్కి నేను కూడా పార్టే. ఎట్లా అంటే నేను చదివిన స్క్రిప్ట్స్ అన్నిట్లో ఇప్పటి వరకు క్విక్కెస్ట్ స్క్రిప్ట్ చదివింది నేను పతంగే, గంటలో చదివేసిన. అంత అమేజింగ్ ఉండే నేను చదివినప్పుడే. సో ఇది కాస్ట్ అండ్ క్రూ కాకుండా చాలా పేషెంట్గా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఈ కాస్ట్ అండ్ క్రూ వాళ్ళ ఫ్యామిలీస్. సో ఆబ్వియస్లీ మై బ్రదర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ పతంగ్, మేము చాలా వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు అసలు షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే. అందరూ సినిమా కష్టాలు అని మాట్లాడతారు కానీ ఇట్ టేక్స్ అ లాట్ టు బీ పేషెంట్, మళ్ళీ ఆ హార్డ్ వర్క్ పెట్టి చేయడము. సో చైతన్య గారు చెప్పినట్టు హీ హర్డ్ టు ఆల్ సాంగ్స్. నేను యాక్చువల్లీ సగం సినిమా చూసిన అండ్ ఇట్స్ వర్త్ ద వెయిట్ అండి. మీకు ఎట్లయితే టీజర్లో మజా వచ్చిందో దానికన్నా 10 times మజా వస్తుంది సినిమా చూస్తున్నప్పుడు. ఇక్కడ ప్రీతి ఫ్యాన్స్ ఎంతమంది? check. So Preeti being a close friend, also she's done really well. And you all know Pranav aithe ammayilu abbayila hearts, Pranav won already and they've done a great job. New technicians and new cast, amazing writing by Praneeth. So I wish everybody all the best and thank you so much for everybody, you being a part of our big step today. Thank you so much. Thank you so much. And now I request Sampath Garu, one of the producers of this film, Sampath Garni ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ బిజీ షెడ్యూల్లో కూడా మాకు టైం కేటాయించిన బుచ్చిబాబు గారికి అండ్ రాజయ్య గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మాలాంటి యంగ్స్టర్స్ని బేసికలీ ఎంకరేజ్ చేయడానికి వచ్చిన మీ అందరికీ, మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక చెప్పినట్లు ఈ పర్టికులర్ పతంగన్న సినిమా చాలా టర్బులెన్సెస్తో వెళ్తూ ఉంది, అందరికీ తెలిసినదే. అండ్ అలాంటి టర్బులెన్సెస్లో మా అందరికీ ఓకే, ఎంత గాలి వేసినా గాలిపటం తెగకుండా పట్టుకున్నది నిజంగా నాని. అండ్ అలాగే అందరూ పేషెంట్గా వెయిట్ చేస్తూ ఎటువంటి డీవియేషన్స్ లేకుండా ముందుకి దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళడానికి ప్రతి టీంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చాలా కృషి చేశారు. అండ్ ఈ టీంతో పాటు టీం ఒక్కటే కాదు, ఈ టీం ముందుకు వెళ్ళడానికి వెనకాల నుండి నడిపించిన, బ్యాక్ బోన్గా ఉండి నడిపించిన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఇంకా ఈ టీజర్ చూశారు ఆల్రెడీ, అందరూ మ్యాచ్లో కలుద్దాం అంటున్నారు. అసలు మ్యాచ్ అంటే ఏముంది అన్నది ఇంకా ఎవరికి తెలియదు. బేసికలీ ఖచ్చితంగా ఆ మ్యాచ్లో మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి కాదు 100 సార్లు ప్రతిసారి ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చూస్తారు. డెఫినెట్లీ అలా వచ్చింది. ష్యూర్ షాట్గా ఈ పతంగ్ ఖచ్చితంగా పైకి ఇంకా వెళ్తుందని ఆశిస్తున్నాను. మీరు ఇంకా ప్రోత్సహిస్తారని కూడా డెఫినెట్లీ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పింది విన్నాక మేము చూసింది జస్ట్ టీజర్ అని ఇప్పుడే అర్థమైంది, ఇంకా చాలా ఉంది సినిమాలో. అండ్ త్వరలో ట్రైలర్ ద్వారా కూడా తెలుసుకుందాము. బట్ నౌ పతంగ్ సినిమాతో స్కై హై సక్సెస్ అందుకోబోతున్న డైరెక్టర్ ప్రణీత్ గారి మాటలు వినేద్దాము.
టీజర్ ఎలా ఉంది? ఫస్ట్లీ బుచ్చిబాబు సార్, థ్యాంక్ యూ ఫర్ లాంచింగ్ ద టీజర్. ఈ టీజర్ వెనకాల ఇంటెన్షన్ ఏంటంటే, ఈ టీజర్ మీకు నచ్చితే సినిమా ఎగ్జాక్ట్లీ ఇలాగే ఉంటుంది. ఫస్ట్ 5 minutes కథ చెప్పేస్తాం, నెక్స్ట్ 3 hours ఫుల్ ఎంజాయ్ చేసి థియేటర్ బయటకు వెళ్ళాలి. దట్ ఈస్ ద హోల్ ఇంటెన్షన్. సో యా, ఒక తెలుగు కమర్షియల్ సినిమాలో ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి దీంట్లో. అది చూపించడానికి ట్రై చేసాం ఈ టీజర్తో. సో హోప్ యూ ఆల్ లైక్ ఇట్. మ్యాచ్లో కలుద్దాం. ఇంతకీ మీరు ఎవరి కోసమైనా పతంగ ఎగరేశారా? అక్కడి నుంచే వచ్చిందా? అది పతంగ తర్వాత డిస్కస్ చేద్దాం. అబ్బా, అంటే డిస్కస్ చేయడానికి ఉందన్నమాట సంగతి, అది మ్యాటర్. థ్యాంక్ యూ సో మచ్ ప్రణీత్ గారు. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ అవర్ చీఫ్ గెస్ట్ బుచ్చిబాబు గారిని విషెస్ అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ పెద్దలందరికీ నమస్కారం అండి. అంటే ఎక్కడి నుంచి మొదలెట్టాలో తెలుస్తలేదు. అంటే డైరెక్టర్ కాబట్టి డైరెక్టర్ దగ్గర నుంచి మొదలు పెడుతున్నా. ఆయన కాన్ఫిడెన్స్ వస్తుంటే ముందే తెలిసిపోతుంది సినిమా హిట్ అని. చాలా స్టైల్గా వచ్చారు మీరు. ఇప్పుడు కూడా నా ఆర్ట్ నాకు వినిపిస్తూ ఉంటుంది. ఇలా మీటింగ్స్కి వస్తే ఓ నాయన ఏం మాట్లాడతామని మిమ్మల్ని చూసి నేర్చుకుంటా. ఆల్ ది బెస్ట్ బ్రదర్. మీకు సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. పతంగ్ ఈ టీజర్ చూస్తే తెలిసిపోతుంది. అంటే కొన్ని సినిమాలు ముందుగానే తెలిసిపోతాయి, ఆ వైబ్ ఉంటుంది. దీంట్లో ఒక హ్యాపీ డేస్ లాంటి వైబ్ ఒకటి కనిపిస్తుంది. అంత పెద్ద హిట్ అవ్వాలని ప్రొడ్యూసర్స్ కంటే ఈ సినిమా ఎప్పటి నుంచో తీస్తున్నారు. ఇది అంటే సినిమా మామూలు విషయం కాదు. ఒక షార్ట్ ఫిల్మ్ తీయడం అంటేనే చాలా కష్టం. అలాంటిది ఒక సినిమాని హోల్డ్ చేసి 1 year నుంచి మేదేసుకుని చేయడం అంటే ప్రొడ్యూసర్స్కి నిజంగా ఇది పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. హీరో హీరోయిన్ వీళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చూస్తుంటేనే వీళ్ళు చూస్తుంటే వీళ్ళు పెద్ద యాక్టర్స్ అవుతారా అనిపిస్తుంది. మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్. ఇంకా ముందుగా లాస్ట్గానే చెప్పాలంటే నానిగారి గురించి చెప్పాలి. నేను మా గురుగారు సుకుమార్ గారి దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు, కుమారి 21Fకి ప్రతాపన్ దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు నేను రైటర్, దానికి నాని అసిస్టెంట్ డైరెక్టర్. మనోడు చాలా ఎక్స్ట్రాలు చేసేవాడు. ఈడేంటర్ బాబు ఎక్స్ట్రాలు చేస్తున్నాడు అనుకునేవాడు నేను అప్పుడే. అంటే ఇది అంటే అన్ని టెక్నికల్గా అన్నీ తెలుసు మనోడికి. ఇదేంటన్నా అంటే వీడికి ఆన్సర్లు చెప్పడానికి నేను నేర్చుకుంటూ వచ్చేవాడిని. మళ్ళీ ఇదేం క్వశ్చన్ అడుగుతాడేమో అని అలా ఉండేది. నాని నువ్వు ఎక్స్ట్రాలో చేస్తావు అనుకున్నాను, సినిమాలు కూడా చేస్తున్నాను తెలిసింది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని అందరికీ, టీం అందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ బుచ్చిబాబు గారు. అండ్ RC16 కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాము. విష్ యూ గుడ్ లక్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. మీ బిజీ స్కెడ్యూల్లో టైం తీసుకుని ఇక్కడికి వచ్చి టీజర్ లాంచ్ చేసినందుకు స్పెషల్ థ్యాంక్స్ టు యూ. అండ్ మా P-Cube, ఇందాక రవిప్రకాష్ గారు అన్నట్టు P-Cube Q&Aలో ఆన్సర్స్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళ మాటలు అక్కడ విందాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. అండ్ Q&Aలోకి వెళ్ళిపోదాము. మా మీడియా జర్నలిస్టులతో ఇంటరాక్షన్లోకి వెళ్ళిపోదాము. ఫర్ దట్ అండ్ యాక్చువల్లీ ఇక్కడ బుచ్చిబాబు గారికి ఒక బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ గిఫ్ట్ ఇవ్వడానికి మీమ్ భాషా ఈజ్ హియర్ విత్ అ బ్యూటిఫుల్ స్కెచ్. ప్లీజ్ త్వరగా వచ్చేసేయండి స్టేజ్ పైకి. ఒక స్కెచ్తో బ్యూటిఫుల్ ఫోటో ఫ్రేమ్ని ఆయన బుచ్చిబాబు గారికి అందజేయాలనుకుంటున్నారు. సార్ ఒక్కసారి ముందుకు రా. వావ్, దట్స్ బ్యూటిఫుల్. ఆల్సో సంపత్ గారిని ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రణీత్ గారు అండ్ సంపత్ గారు టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ టు ప్రజెంట్ టోకెన్ ఆఫ్ లవ్ టు బుచ్చిబాబు గారు. బుచ్చిబాబు గారు, మా ప్రొడక్షన్ హౌస్ తరపు నుంచి మీకు టోకెన్ ఆఫ్ లవ్, ఒక చిన్న గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి బుచ్చిబాబు గారికి, రాజయ్య గారికి ఇవాళ ఇక్కడికి వచ్చి మా ఈవెంట్ని ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు, స్పెషల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక మనం Q&A సెషన్లోకి వెళ్ళిపోదాము. చైర్స్ వేదిక పైకి తీసుకురండి. ఫర్ Q&A సెషన్ ఐ వాంట్ డైరెక్టర్ ప్రణీత్ గారు అండ్ సంపత్ గారు, మా ప్రీతి
ప్రణవ్ అండ్ పూజిత్ ముగ్గురు వేదిక పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చైర్స్ ప్లీజ్. Okay, so Patang team is on stage to interact with our media friends and journalists. ఓకే, మైక్ ఇచ్చారా అక్కడ కింద ఒకసారి? ఓకే, ప్లీజ్ కొంచెం నా మైకే తీసుకురా ఇక్కడ ప్లీజ్. యా, వస్తుంది అమ్మా. చెక్. యా ప్లీజ్. ఫస్ట్ క్వశ్చన్ అడిగేదా ప్రీతి గారు? పా. ఓకే. హలో అండి. హలో. హలో. పర్లేదు అడగండి. తాగండి. పర్లేదు మీరు అడగండి. అంటే చూడడానికి నార్మల్గా సాన్వి గారిలా ఉంటారు. అసలు బ్రదర్ అని వంశీ గారిని అసలు ఎక్స్పెక్ట్ చేయాల. మీరు పోస్ట్ చేశారు కదా నార్మల్గా ఇద్దరిది. చూడడానికి ఎట్లా సాన్వి గారు బ్రదర్ ఐ మీన్ సిస్టర్లా ఉన్నారు. అది మీరు అందరు తప్ప నాకు సాన్వికే అనిపించదు అనుకుంటా. అనిపించదు. ఓకే, సినిమా ఎందుకు ఇంత లేట్ అయిందంటారు డైరెక్టర్ గారు? మైక్ ప్రణీత్ నువ్వు చెప్తా, నేను చెప్పాలా? ఇప్పుడు బేసికలీ స్పీడ్ వర్సెస్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే మంచి క్వాలిటీ ప్రోడక్ట్ రావాలి అంటే కొంచెం వెయిట్ చేయాలి. అదే ప్రాసెస్లో కొంచెం దీన్ని బాగా చెక్కడంలో కొంచెం టైం పట్టింది. లేట్ అయింది కానీ ఖచ్చితంగా లేటెస్ట్గానే వస్తాం. ఓకే భయ్య. ప్రీతి పగడాల. సో లాక్డౌన్లో నేను చాలా రీల్స్ టిక్ టాక్ వీడియోస్ చూసామండి. సో సజెషన్స్ వచ్చేవి మీవి. సో మీరు ఈ కంట్రీలో ఉండేవారు కాదు కదా, యూఎస్లో. సో ఒక టిక్ టాకర్గా అండ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా అయినాక సో ఈ సినిమా మీకు ఆపర్చునిటీ వచ్చింది కదా, మీరు అప్పుడు ఎక్స్పెక్ట్ చేశారా? మీరు ఆ వీడియోస్ చేస్తున్నప్పుడు నేను ఒక బిగ్ స్క్రీన్ ఫీచర్ ఫిల్మ్ యాక్ట్రెస్ అవుతాను అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అస్సలు అనుకోలేదు. ఐ థాట్ ఐ వుడ్ బికమ్ అ డెంటిస్ట్. బట్ ప్రణవ్ స్టోరీలో చూసాక నేనే ఆడిషన్ ఈ సినిమాకి పంపాను. అదర్ స్టాఫ్ హ్యావ్ రీచ్డ్ అవుట్, బట్ పతంగ్ ఒక్క సినిమాకే నేనే ఇదే కావాలి అని వీళ్ళకి నేనే ఆడిషన్ పంపుకున్నాను. ఓకే, అండ్ రీల్స్లో వ్యూస్ వచ్చినట్టు థియేటర్కి టికెట్లు తెగవు. అక్కడ వ్యూస్ వచ్చినంత ఈజీ కాదు సినిమాకి ఒక ఆడియన్ వచ్చి టికెట్ కొని కూర్చొని చూడటం. సో అలా మీ సినిమాకి రావడానికి ఆడియన్స్కి ఏం చెప్తారు? ఒక ఇన్ఫ్లుయెన్సర్గా, యాక్టర్గా కాదు. ఒక ఇన్ఫ్లుయెన్సర్గా నేనేం చెప్పగలను? రీల్స్లో చూస్తారు, థియేటర్స్లో చూడరని మీరే చెప్తున్నారు. సో త్రూ దిస్ టీజర్ అండ్ ట్రైలర్ అండ్ స్టఫ్ ఇస్ ఓన్లీ వెన్ what I'm doing and my hard work will go out. So what I do on Instagram is what I do on Instagram. What I do here has nothing, like no relation to what I do on Instagram. So two separate fields of work అనొచ్చు అనుకుంటా. సో దీని లోపల ఏమైతో ఏమో నాకు ఇంకా తెలీదు, బట్ ఐమ్ పుట్టింగ్ ఇన్ మై హార్డ్ వర్క్. సో లెట్స్ సీ ఏమైతో. ప్రణీత్ గారు, సో మీ కాస్టింగ్ అండ్ విజువల్స్ ఇవన్నీ కొంచెం కొత్తగా ఉన్నాయి, చూడటానికి కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్లా అనిపిస్తుంది. సో చాలా రోజుల నుంచి నేను వింటున్నాను పతంగ్ పతంగ్ అని, ప్రీవియస్ ఒక 6-7 months నుంచి. ఎందుకని ఇంత లేట్ అయింది? అండ్ మీరు వీళ్ళని క్యాస్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఎందుకు లేట్ అయిందంటే అదే సంపత్ సార్ చెప్పినట్టు ఇట్స్ నాట్ అన్ ఈజీ ఫిల్మ్ టు మేక్ అండి. ఒకటి ఫస్ట్ స్పోర్ట్స్ ఫిల్మ్ ఇది, కైట్ ఫ్లయింగ్ మీద, దీనికి రెఫరెన్స్ లేదు ఫస్ట్. సో ఫస్ట్ మేము ఆ క్లైమాక్స్ క్రాక్ చేయడానికి మాకు చాలా టైం పట్టింది.
సో ఆ షూటింగ్ చాలా హెక్టిక్, ఇట్ వెంట్ వెరీ హెక్టిక్. అలాంటి డిలేసే తప్ప పెద్ద ఏం లేదు. మధ్యలో మైనర్ ఉన్నాయి కానీ మేజర్ అయితే అదే చెక్కడంలో టైం తీసుకున్నాం, ఇంకా తీసుకుంటున్నాము. అది సారీ ఇంకోటి ఏం అడిగారు? కాస్టింగ్ యాక్చువల్లీ పూజిత్ నా స్కూల్ ఫ్రెండ్. సో మేమిద్దరం కలిసి స్టార్ట్ చేసాము. తర్వాత ప్రణవ్ అండ్ ప్రీతి అయితే చాలా చాలా ఆడిషన్స్ చేసి ఆల్మోస్ట్ ప్రీతి క్యారెక్టర్కి అయితే ఇండియాలో ఉన్న మోడలింగ్ ఏజెన్సీలు, యాక్టింగ్ ఏజెన్సీలు అన్నీ వెతికి తీసుకున్న కాస్టింగ్ అది. అండ్ ప్రీతి గారి కంట చాలామంది యాక్టర్స్ ఉన్నారు కదా, సో తన్నే చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఎందుకు అంటే ఒకటేంటంటే ఐశ్వర్య అనే క్యారెక్టర్ ప్రీతి రియల్ లైఫ్ బేసిక్లీ. దట్స్ వాట్ ఐ రియలైజ్డ్ వెన్ ఐ ఆడిషన్డర్. సో అంతకన్నా క్లోజ్ టు క్యారెక్టర్ నేను ఇంకా వేరే వాళ్ళని చూడలేదు. నేను చాలా ఆడిషన్స్ చేశాము అసలు, చాలా కానీ షీఈస్ ద పర్ఫెక్ట్ కాస్టింగ్ అనిపించింది. సో రియల్ లైఫ్ మ్యాచ్ అవుతుంది అన్నారు కదా, సో యాక్టింగ్ చేశారా, రియల్ లైఫ్లోనే అక్కడ కూడా బిహేవ్ చేశారా? అదే తను అలా చేస్తేనే చాలు అనిపించింది నాకు, అలాగే చేసింది. అండ్ షీఈస్ ఫెంటాస్టిక్. సో ఇప్పుడు ఆడియన్స్ సినిమా చూసే పర్సెప్షన్ టోటల్గా చేంజ్ అయిపోయింది. కాంటెంట్ బాగుంటే అదర్ లాంగ్వేజ్ ఫిలిమ్స్, ఇప్పుడు ఆవేశం అని ఒకటి రన్ అవుతుంది, ఫాఫాది. సో దానికి అది కూడా హౌస్ఫుల్స్ అవుతున్నాయి. సో ఇది ఎలాంటి కంటెంట్ కామన్ ఆడియన్స్ కానీ యూత్ కానీ ఏం చెప్పి మీరు థియేటర్కి రమ్మని చెప్తారు? జనరలీ నేను యాజ్ అ మూవీ గోవర్గా నేను ఒకవేళ ఒక సినిమాకి వెళ్ళాలంటే నేను చాలా పిక్కీగా ఉంటాను. ఏ సినిమా పడితే ఆ సినిమాకి వెళ్ళాను. ఎస్పెషల్లీ చిన్న సినిమాలు అంటే ఏదో రివ్యూ బయటకు వస్తే వెళ్తాను. నేను స్క్రిప్ట్ రాసేటప్పుడు కూడా నాకు అదే మైండ్లో ఉంది, నా సినిమాకి ఎందుకు రావాలి అని. సో నేను ఏదైతే ఒక సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తానో, ఐ నీడ్ ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఇన్ అ ఫిల్మ్. సో అవన్నీ ఉన్న అంతే ఇక్కడున్న 80% క్రౌడ్కి నచ్చే కాంటెంటే ఇది. ఆల్ ఎలిమెంట్స్, మీకు ఫైట్స్, దీనిలో 2 ఫైట్లు ఉన్నాయి, 6 సాంగ్స్ ఉన్నాయి. సో ఆల్ ఫన్ ఎంటర్టైన్మెంట్, ఏది మెసేజ్ ఏమి ఇవ్వట్లేదు. ఇట్స్ అ స్ట్రైట్ ఫార్వర్డ్ ఫన్ ఫిల్మ్. ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీయా? అంటే లైక్ ఇప్పుడు ప్రేమదేశం తర్వాత మొన్న రీసెంట్గా బేబీ, ఇలా కొన్ని సినిమాలు వచ్చినాయి. వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్స్ చూస్తుంటే కొంచెం అలా అనిపిస్తుంది. నో ట్రయాంగిల్ అంటే ఎలిమెంట్స్ ఆఫ్ ఇట్ ఉండొచ్చు, ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయితే కాదు. ఇట్స్ అ స్పోర్ట్స్ కామెడీ డ్రామా, మోస్ట్లీ స్పోర్ట్స్ పైన, ఫ్రెండ్షిప్ పైన వెళ్తుంది. అంటే కైట్ బేస్డ్ స్పోర్ట్ డ్రామా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో ఆ స్పోర్ట్కి మీరు ఏమైనా ప్రాక్టీస్ చేశారా? యా చేసాం, బాగా చేసాం. టెర్రస్ మీద, గ్రౌండ్ మీద, రాత్రి పగలు టైం లేకుండా, సంబంధం లేకుండా ఫుల్గా చేసాం అనమాట. సో కైట్ ఫ్లయింగ్ అనేది నాకు చాలా కొత్త, అన్ఫార్చునేట్లీ. అంటే యూఎస్లో పెరగడం వల్ల అంత ఎక్స్పీరియన్స్ లేకుండే నాకు. పతంగ్ చూస్తూ పెరిగాను కానీ ఎప్పుడు చేతిలో పట్టుకుని మాంజాన్ ఫీల్ చేసి గాల్లో ఎగిరేసి ఈ పనులు ఎప్పుడు చేయలేదన్నమాట. సో స్క్రిప్ట్ చదివినప్పుడు కూడా నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అరే ఎప్పుడు తీయలేదు కదా ఆ సినిమా కైట్ ఫ్లయింగ్ మీద, ఎంత బాగుంది ఇది, ఇంత పెద్ద యూఎస్పీ పెట్టుకుని సినిమాకి. అండ్ నేను చదివినప్పుడు నాకు అర్థమైపోయింది దట్ గ్యారంటీ దిస్ ఫిలిం విల్ బ్రింగ్ పీపుల్ టు ద థియేటర్స్. సో దాన్ని ఎంత రియల్గా చూపిస్తే అంత ఎంజాయ్ చేస్తారు జనాలు, అండ్ అంత మ్యాచ్ ఎగ్జాక్టిక్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో మేమందరం ప్రాక్టీస్ చేయడం జరిగింది, అండ్ దెన్ గ్రౌండ్లో ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. మ్యాచ్ మొత్తం షూట్ చేసాం, అండ్ మీరు మస్తు ఎంజాయ్ చేస్తారు థియేటర్. మీ సిస్టర్ చాలా మంచి పెర్ఫార్మర్. ప్రీవియస్గా తన ఫిలిమ్స్ కానీ, తన ఇంటర్వ్యూస్ కానీ, తన వీడియోస్ ఏ వచ్చినా సరే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో ఆమె నుంచి మీరు ఏమైనా టిప్స్ తెలుసుకున్నారా అడిగి, షాన్వి గారి దగ్గర నుంచి? హాయ్ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. నా పేరు వంశీ పూజిత్. సో సాన్వి, అందరు అంటారు సాన్వి నాకంటే పెద్దదని. సో ఫస్ట్ షీ వాంట్స్ టు క్లియర్ ఇట్ అవుట్ కి పెద్ద తను కాదు, నేను. సో బేసిక్లీ నాకేమనిపిస్తుంది అంటే మన అప్బ్రింగింగ్, మన ఎన్వైరన్మెంట్ మొత్తం క్లోజ్ ఉన్నప్పుడు వీ విల్ హ్యావ్ సమ్ ట్రీట్స్ విత్ అవర్ ఫ్యామిలీ. మన ఫ్యామిలీ, మా డాడీ దగ్గర నుంచి, చెల్లె దగ్గర నుంచి, మమ్మీ దగ్గర నుంచి వస్తుంది కాబట్టి కొద్దిగా సిమిలర్ ఉంటుండొచ్చు. కానీ టిప్స్ అనేది ఇట్స్ నాట్ లైక్ సాన్వి ముందు వచ్చింది నేను తర్వాత వచ్చిన అలా కాదు. ఎందుకంటే నేను మణిపాల్లో ఎంబీఏ చేసా, అక్కడ షార్ట్ ఫిల్మ్స్ చేసిన అనమాట. అప్పుడే సాన్వి గాట్ ఇన్ టు ఫిల్మ్స్. సో అది నాకు తెలియదు కూడా తెలియదు ఇంత పెద్ద స్టెప్ తీసుకుంటుందని. సో ఇట్ వాస్ సో కోఇన్సిడెంటల్ దట్ షీ గాట్ ఇన్ టు ఫిల్మ్స్, అండ్ దెన్ ఐఎమ్ డూయింగ్ ఫిల్మ్స్, ఐఎమ్ రైటింగ్ అండ్ డైరెక్టింగ్ ఫిల్మ్స్ దేర్. సో అట్లా. వంశీ, బేసిక్గా సినిమాలంటే ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా భయపడతారు.
సో మీరు ఇద్దరు సినిమాల్లోకే అన్ఫార్చునేట్గా వచ్చారని చెప్తున్నారు. సో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? అన్ఫార్చునేట్గా అని చెప్పట్లేదు, మీరు అనుకునే వచ్చారు. కోఇన్సిడెంట్లీ. కోఇన్సిడెంట్. కోఇన్సిడెంట్లీ అంటే నాకు తెలియకుండా తను వచ్చింది, తనకు తెలియకుండా నేను వచ్చా అలా. సో ఇంకోటి ఏంటంటే మా పేరెంట్స్ ఇప్పుడు మీరు అన్నట్టే ఇంతసేపు అవుతుందని ఎవరైనా భయపడతారు. అరే 22-23 ఇయర్స్ ఉన్న వాళ్ళు వీళ్ళకి 2 ఏళ్ళు 3 ఏళ్ళు వెళ్ళిపోతున్నాయి అని. సో నాకు కూడా ఇదే భయం వేసి నేనేం చేసినానంటే పతంగ్ స్క్రిప్ట్ జిరాక్స్ షాప్ పోయి ప్రింట్ అవుట్ తెప్పించుకున్నా. 700 రూపీస్ ఉండే, 2 మా ఫ్రెండ్స్కి పంపించేసిన, 2 మా ఇంట్లో ఇచ్చేసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఇంపార్టెంట్ కదా మనకి. మన టీము ప్రణీత్ నేను డప్పు కొట్టుకుంటాం బాగుంది అని, కానీ వాళ్ళ రియాక్షన్ ఇస్ ద ట్రూ రియాక్షన్. సో నెక్స్ట్ డే మా డాడీ వచ్చి నన్ను లేపి స్క్రిప్ట్ మొత్తం చదివిన. ఎప్పుడైనా ఎకనామిక్స్లో ఒకటి ఉంటుంది, హై రిస్క్ హై రివార్డ్ అని. ఎంత పెద్ద రిస్క్ ఉంటే అంత పెద్ద రివార్డ్ ఉంటుందని. సో మా డాడీ అన్నారు, రివార్డ్ పెద్దగా హై రిస్క్ హై రివార్డ్ ఉన్నప్పుడు టైం చాలా పడుతుంది, యూ హ్యావ్ టు స్టిక్ టు ఇట్ బికాస్ ద ఫిల్మ్ ఇస్ గుడ్, యూ హ్యావ్ టు స్టిక్ టు ఇట్ అండ్ దెన్ చూద్దాం ఏమవుతుందో అది అని. సో మా పేరెంట్స్ అట్లా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఫార్చునేట్ టు హ్యావ్ పేరెంట్స్ లైక్ మైన్. సో మా చెల్లెకి నాకు ఎక్స్ట్రీమ్ కాన్ఫిడెన్స్, మా పేరెంట్స్ ఇంకా ఫ్రెండ్సే. సో మళ్ళీ కోఇన్సిడెంట్లీ ద ఫిల్మ్ ఈజ్ ఆల్సో అబౌట్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్షిప్. సో యా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అలాట్. ప్రొడ్యూసర్. సో సినిమా తీయడం చాలా కష్టం అండ్ అది రిలీజ్ చేయడం ఇంకా కష్టం. కొత్త వాళ్ళని పెట్టి తీస్తే బిజినెస్ అవుతుందా లేదా, మార్కెటింగ్, ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వీళ్ళని చూస్ చేసుకొని వీళ్ళతో తీయటానికి రీజన్ ఏంటి? సో ఇందాక మీరే చెప్పారు కాంటెంట్ ఉంటే ఎలాగైనా డ్రైవ్ చేస్తాయని. వేరే లాంగ్వేజెస్ కూడా మనకి ఇప్పుడు ఎలా అయితే మనం డబ్ చేసుకొని చూస్తున్నామో అవి కూడా హౌస్ఫుల్ సినిమా అయితే నడుస్తున్నాయి. రీసెంట్గా మాన్యుమల్ బాయ్స్, అలాగే ప్రేమలు, అన్నిటిలో కాంటెంట్ ఉంటే కాంటెంట్ ఈస్ ద కింగ్. ఇక్కడ ఆ స్టోరీ చూసినట్లయితే ఆల్రెడీ మన పూజ చెప్పినట్టు ఆ కాంటెంట్లో ఆ స్క్రిప్ట్ అన్నది చాలా గ్రేట్గా క్యాచింగ్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇండియాస్ ఫస్ట్ కైట్ కాంపిటీషన్ బేస్డ్ మూవీ అవుతుందేమో అనుకున్నాం, బట్ రీసెంట్లీ లాస్ట్ మంత్ ఒకటి వచ్చింది పంజాబ్లో. సో సౌత్ ఇండియాస్ ఫస్ట్ కైట్ కాంపిటీషన్ బేస్డ్ మూవీ అయ్యింది. సో ఇలాంటిది యూనిక్ కాన్సెప్ట్. అట్ ద సేమ్ టైం ఇందులో ఫన్ ఉంది, మనకు కావాల్సిన అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి డైరెక్టర్ గారు చెప్పినట్టు. సో వీ బిలీవ్ దట్ కాంటెంట్ విల్ డ్రైవ్ ద ఆడియన్స్. మీరు అనుకునే బడ్జెట్లోనే అయ్యిందా లేదంటే యాక్సెస్ ఏమైనా? ఎలాగో మీకు తెలిసినట్లే అయితే మనకి కోవిడ్ వచ్చింది, అలాగే ఇన్ఫ్లేషన్ పెరిగింది, సో కొద్దిగా పెరిగింది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ సార్, నా పేరు నేను ఇదెక్కడ మీమ్స్ రమ్మా మా పేజ్ నుంచి. హలో, నా పేరు ఓట్కా అండి. ఓట్కా ఓకే. అంటే యాక్చువల్లీ ఇంటి పేరు ఓట్కా పరశురామ్. యాక్చువల్లీ ఓట్కా పరశురామ్. అర్థమైందా సార్ మీకు? అర్థమైందండి. మా టీం మెంబర్ కూడా పేరు ఓక్టా. ఓట్కా కాదు, ఓట్కా. అదే మీది రివర్స్, ఆయనది కొంచెం. అంటే మీ పక్కన విస్కీ ఉన్నారు కదా, అందుకని మేము ఓట్కా అనమాట. అప్పుడే మేము సార్ మీరు 4P కాదు సార్? అవును. ప్రణీత్, ప్రణవ్, ప్రీతి, పూజిత్ అండ్ పరశురం. 5P యాక్చువల్లీ. ఓకే, అది చెప్తున్నా అనమాట. సో అయితే నా క్వశ్చన్ వచ్చేసి, ఆ పోస్టర్స్ అవి ఇవి చూస్తే మీరు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉన్నారు, అవునా సార్? పూజిత్ గారు. యా మేము బెస్ట్ ఫ్రెండ్సే, ఫుల్ మంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఎస్. జాంజిగిడి. జాంజిగిరి చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. అయితే ఎందుకు అంటే ఎక్కడో కొట్టుకున్న ఫీల్ వస్తుంది. లేదు, మేము వేరే వాళ్ళని కొడతాం తల మీద. అంటే మేము గ్యాంగ్, నేను ప్రణవ్ కలిసి
ఉంటారు. మీరు మీ ప్రజెన్స్ చాలా బాగుందండి Thank you. డైరెక్టర్గా. సార్ మీరు నిజంగా వీళ్ళని చాలా బాగా క్యాష్ చేసుకున్నారు సార్. అంటే ఆ ఫ్రెష్నెస్ ఉందండి టీజర్ చూస్తుంటే. సో ఈ పతంగ్ నుంచి ఏం తెలుసుకుంటాం సార్ మేము? ఏం తెలుసుకుంటారా? అంటే పతంగ్ అంటే గాల్లోకి ఎగిరి బాగా ఎగురుతూ స్వేచ్ఛగా ఎగురుతుంది అని చెప్పి పతంగ్ యాక్చువల్ మీనింగ్. ఈ పతంగ్ నుంచి యాక్చువల్ మీనింగ్ ఏంటి? ఈ పతంగ్ మీనింగ్ అది సినిమాలో చూడాలండి. ఏం నేర్పించట్లేదు. ఫస్ట్ ఫుల్ ఒక 3 hours ఎంజాయ్ చేసి ఏం నేర్చుకోకుండా ఎంజాయ్ చేసి వెళ్తారు అంతా. ఇదేమైనా ఫిజిక్స్ క్లాస్ అనుకుంటున్నారా? ఏదో నేర్చుకోవడానికి శుభ్రంగా నవ్వుకుని వెళ్ళండి థియేటర్కి వచ్చి. మీరు ఇంకేమైనా క్వశ్చన్ అడగాలనుకుంటున్నారా? పూజిత్ బ్రో. పూజిత్ ఆయన ఏ పీని మిస్ చేయాలనుకోవట్లేదు. ఆయన కలిపేసుకున్నారు పీతో పాటు. ఓకే. మీ పేరేంటి? మీరు కూడా పి? పరశురం. పరశురామ్ కదా? చెప్పండి పరశురామ్. యాక్చువల్గా పూజిత్ బ్రో మీ సిస్టరా శాన్వి గారికి? ఆమె పెద్ద ఫ్యాన్ అండి నేను. అంటే ఆ పుష్పక విమానం అది కూడా పీతోనే స్టార్ట్ అవుద్ది మూవీ. అవును. ఇక్కడ పీ స్టోరీ ఏం జరగట్లేదు, ఇక్కడే ఉన్నారండి. పెద్ద ఫ్యాన్. అంటే ఆ మూవీలో చాలా క్యూట్గా బాగుంటారు. ఇప్పుడు నేను నాతోనా మాట్లాడేది ఆమెతోనా? అంటే నాకు అమ్మాయిలంటే కొంచెం సిగ్గండి. ఓకే చెప్పండి, నేను మాట్లాడతానులేండి. వద్దులే భయ్య. ప్రణవ్ బ్రోతో కాసేపు అయిపోయింది. బ్రో మీరు మ్యూజిక్ మీది చాలా బాగుంటాయి బ్రో. సో మీ యాక్టింగ్ చూడాలని కూడా రేగల్గా వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఆయన క్వశ్చన్ అడగమంటే కబుర్లు చెప్పారు ఇప్పటిదాకా. హాయ్ ప్రణమ్ బ్రో. హాయ్ బ్రో. దిస్ ఈజ్ అశోక్ ఫ్రమ్ సోషల్ పోస్ట్ టీవీ. అశోక్. యా. హాయ్ అశోక్. సో మీరు సింగర్గా మేము చూసాం ఎంత ఫాలోయింగ్ ఉందో ఏంటనేది అమ్మాయిల్లో. సో ఈ మూవీతో కొంచెం మీకు ఏమైనా మైనస్ అయ్యిద్ది అనుకుంటున్నారు అమ్మాయిల్లో? ఎందుకంటే ఈ మూవీ ట్రేజర్లో సో ప్రపోజ్ చేస్తే మీరు రిజెక్ట్ చేశారు, అమ్మాయి సూసైడ్ చేసుకుంది. దానివల్ల గర్ల్స్కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యిద్ది అనుకుంటున్నారా? లేదండి, ఏం ఎఫెక్ట్ అవ్వదు. అంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు నేను అమ్మాయికి నో చెప్పినందుకు. అంటే నాకు దక్కంది మరి ఎవరికి దక్కకూడదని అమ్మాయిలు అనుకుంటారు. వాళ్ళ కాన్సెప్ట్ అంతే కదా బ్రో. సో అండ్ ఇంకోటి ఏంటంటే మీరు సింగర్గా చేస్తున్నారు ప్లస్ యాక్టర్గా ఇందులో చేయడానికి మీరు ఎవరినైనా అప్రోచ్ అయ్యారా కొంచెం నేర్చుకోవడం కానీ దేనికైనా? లేదండి, అంటే నాకు చిన్నప్పటి నుంచే డ్రీమ్ ఉండే యాక్టర్ అవ్వాలని. ఫస్ట్ సరిగమప వల్ల ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాను, కానీ సింగింగ్ ఒకటే చేయను, యాక్టింగ్ కూడా నేను చేస్తాను. 17 years నుంచి బహుశా నాకు అప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్. సో న్యూయార్క్ సిటీలో నేను ఐ టుక్ లెసన్స్ at HP Studio, T. Schreiber Studio, and these studios were attended by the acting greats from Hollywood like Al Pacino and all them. So it's my passion and I'm very excited prove cheskodaniki because andaru singer anukuntunnaru, but they'll see what I truly want to do. So I'm very excited. అండ్ ఇంకోటి కూడా మీరు ఈ మూవీ చూస్తుంటే కొంచెం మ్యాడ్ మూవీ యూత్కే ఓన్లీ స్పెసిఫిక్గా బాగా అట్రాక్ట్ అయ్యి వాళ్ళు సక్సెస్ కొట్టారు. సో ఇది కూడా చూస్తుంటే ఓన్లీ యూత్ కోసమే తీసినట్టుంది. సో ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతవరకు వస్తారు అనుకుంటున్నారు? లేదు, ఫ్యామిలీ ఆడియన్స్ క్రేజీగా నచ్చుతుంది ఈ సినిమా అయితే. నేను మ్యాడ్ చూసాను బై ద వే, ఐ లవ్ మ్యాడ్. నాకు మ్యాడ్ ఫుల్గా నచ్చింది, ఫుల్గా నవ్వుకున్నాను. ఎవ్రీ వన్ డిడ్ ఫ్యాంటాస్టిక్ ఇన్ దట్ మూవీ. పతంగ్ సినిమా కూడా ఇట్స్ అ యూత్ఫుల్ మూవీ, బట్ దాంతోపాటు ఫ్యామిలీ వాళ్ళు కూడా ఉంటారు. నాట్ జస్ట్ యూత్, దెర్ విల్ బీ ఫుల్ అనమాట. అంకిల్స్, బాబాయ్స్, ఆంటీస్ స్టేడియంలో నిండిపోతారు వాళ్ళ ద్వారా కూడా కామెడీ వస్తుంది. వేరే జోన్ అనమాట. పతంగ్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ యూత్, పతంగ్ ఈజ్ అన్ ఎమోషన్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ. అండ్ సంతోష్ శోభన్ గారు బ్రదరు, సంగీత్ శోభన్ గారు. సో ఆయన ఫేస్ మీ ఫేస్ కొంచెం రిలేటెడ్గా ఉంది. మీకు ఈ మాట ఎవరైనా చెప్పారా? లేదు, ఇప్పటివరకు ఎవరు చెప్పలేదండి. ఇప్పటివరకు ఎవరు చెప్పలేదా? సో పతంగ్ మీ మూవీ గురించి, పతంగ్ మన చిన్న వయసులో కానీ ఎవరైనా అమ్మాయి కోసం ఎగరేస్తారు కొంతమంది, మీరు అలాగే ఎవరి కోసమైనా ఎగరేసారా? అమెరికాలో పెరిగారు కదా, అక్కడ మరి ఎగరేస్తే అర్థం అవుతుంది. ప్రీతి కోసం ఎగరేసాను అలాంగ్ విత్ పూజిత్. యా, వన్ లాస్ట్ క్వశ్చన్. యా, సంపత్ గారు, సాంగ్ చూసుకున్న టీజర్ చూసుకున్న కొద్దిగా హై బడ్జెట్ మూవీలా అనిపించింది. అంటే మూవీ మీరు పెట్టిన బడ్జెట్కి బౌన్స్ అవుతుందని అనుకుంటున్నారా? చెప్పాను కదండి ఇందాక, కంటెంట్ డ్రైవ్స్ ద బిజినెస్. ఇదే కాన్సెప్ట్ తోటి అందుకే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, క్వాలిటీలో ఎక్కడ ఏది తగ్గకుండా, ఏది కావాలో ప్రతిదీ పెడతా వచ్చాం. సో మీరు క్వాలిటీ చూసినట్లయితే మీకు ఎలా అనిపించింది?
చాలా బాగుంది సార్. కాకపోతే అందరినీ కొత్త వాళ్ళని పెట్టి తీయడం జరుగుతుంది కదా, అంటే దానివల్ల ఏదైనా ఇంపాక్ట్ పడొచ్చు కదా అని. అంటే ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేశారు కదా, మ్యాడ్ సినిమా కూడా అందరూ కొత్త వాళ్ళే. సో ఎలా అయితే బిజినెస్ జరిగిందో అలాగే హోప్ఫుల్లీ ఆడియన్స్ అందరూ మమ్మల్ని ఆశీర్వదించి జాగ్రత్తగా చూస్తే ఖచ్చితంగా అవుతుందని మేము అనుకుంటున్నాం. డన్, థ్యాంక్ యూ. అడగండి. యా ప్రీతి మ్యామ్, ప్రీతికి అని చెప్పుంటే ఇచ్చేదాన్ని కాదుగా. సో ఇన్నాళ్ళ మీకు ఫ్యాన్స్ ఎవరు ఉన్నారని అడిగితే హీరోయిన్ గారు సో రెస్పాన్స్ తక్కువ వచ్చింది. ఫస్ట్లో అనుష్క గారికి అయినా పూజ హెగ్డే గారికి అయినా ఎవరికి ఫ్యాన్స్ లేరు. సో వాళ్ళకి ఒక మూవీ బ్లాక్ బస్టర్ పడిన తర్వాత వాళ్ళ టాలెంట్ చూపించిన తర్వాత సో పాన్ ఇండియా పాన్ వరల్డ్ అయ్యారు అందరూ. సో మీకు కూడా ఈ మూవీ అలా అయ్యిద్దని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. వామ్మో, థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ మామూలుగా లేదు ప్రీతి, మీకు బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అందరూ. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పతంగ్ టీజర్ లాంచ్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. టీజర్ అయితే అదిరిపోయింది అండ్ ట్రైలర్ కోసం అండ్ మీరు పతంగి ఫైనల్గా ఎప్పుడు ఎగరేస్తారో తెలుసుకునే డేట్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్ ఆన్ స్టేజ్ అండ్ బుచ్చిబాబు గారికి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ లాంచింగ్ ద టీజర్. సో ఎస్, టీజర్ అయితే మనం కంప్లీట్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము అండ్ మరిన్ని కంటెంట్ కోసం మనం వెయిట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ వన్స్ అగైన్.